Welcome to IACE, the Indian Academy of Competitive Exams. Today we are going to discuss the Hindu newspaper headlines along with this editorial column also. Okay, so now let's start without any further moment. Hope you understand, guys. ఆ విధంగా మీరు ఉండండి అందరూ కూడా. So today's headlines we are going to see. The headlines are here on the board. Now let's take up one by one clearly. The first headline you can see on board. All right. సో తెలంగాణ సిఎంఓ చూడండి, చీఫ్ మినిస్టర్ ఆఫీస్, ఇది సబ్జెక్ట్. వర్బ్ చూడండి, ఇది కొత్త పదం ఇచ్చాడు చూసుకోండి, వెరైటీగా ఉంది. ఇది రీజిగ్డ్ అంట. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ రీజిగ్డ్? రీజిగ్డ్ మీన్స్ రీవర్క్డ్, మళ్ళీ పని చేయడం. అండ్ రీషఫుల్డ్, మళ్ళీ కొత్తగా దాన్ని సెటిల్ చేయడం. రీస్టార్ట్, మళ్ళీ దాన్ని మొదలు పెట్టడం. అండ్ రీఇంట్రడ్యూస్ ఇస్ కాల్డ్ రీజిగ్డ్. రీషఫుల్డ్, మళ్ళీ కొత్తగా షఫ్లింగ్ చేశారు అని చెప్పడాన్ని రీజిగ్డ్ అంటారు. చూడండి, వెరీ ఇంపార్టెంట్ వర్డ్. దిస్ వర్డ్ ఇస్ టు బి అండర్స్టూడ్. ఓకేనా? సో తెలంగాణ సీఎంఓ రీజిగ్డ్ టు ఎఫెక్టివ్లీ అడ్రస్. ఎఫెక్టివ్లీ మీన్స్ విత్ ఆల్ క్లారిటీ, కాన్ఫిడెన్స్. ఎఫెక్టివ్లీ అడ్రస్. అడ్రస్ మీన్స్ టు సాల్వ్ and to answer and to resolve the issue. Address what? Delays and interdepartmental issues. Camp office law, whatever the interdepartmental issues are there, so they want to rejig. It's a verb. Rejig, rejigged, rejigged, rejigging, rejigs. It's a verb. So ee vidhanga meer ardham cheskovali. Okay na? Hope you understand the meaning of this word is important. That's why we have brought to you this headline. Rejigged means reshuffled, reworked, reintroduced, restarted, malli modulu petchadam. Okay? And next word here you can see in the red ink, here you can see the word parley. I think you heard of the word parley biscuit, right? Actually, parley means meeting, discussion, a debate, a negotiation. Is called word parley. సో దాని మీద ఒక చర్చ జరుగుతుంది, దాని మీద ఒక డిస్కషన్ జరుగుతుంది, ఒక మీటింగ్ జరుగుతుంది అని చెప్పడాన్ని పార్లే. సో ఆ మీటింగ్లో ఏం తింటాం మనం మామూలుగా? ఇప్పుడు ఎవరైనా హై ఆఫీషియల్ మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు ఏం తింటారు? స్నాక్స్ తింటారు. ఆ స్నాక్స్లో ఏం తింటారు? బిస్కెట్. సో అందుకే వాళ్ళు ఆ పేరు పెట్టుకున్నారు అన్నట్టు. మీరు మీటింగ్ పెట్టేటప్పుడు దీన్ని తినండి అని వారి యొక్క ఉద్దేశం, ఆ బిస్కెట్ కంపెనీ యొక్క ఉద్దేశం. అందుకే వాళ్ళు ఏం పదం వాడుకున్నారు? అదే పదాన్ని ఇక్కడ వాడుకున్నారు. పార్లే అంటే మీటింగ్. దేని మీద మీటింగ్ పెట్టారంటే ఇక్కడ వీళ్ళు హ్యాస్ పహల్గామ్ అటాక్. You see that crossed a red line. Redder is asking the question. మరి దాని యొక్క లిమిట్ క్రాస్ చేసిందా పహల్గామ్ అటాక్? అంటే ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ దాని యొక్క లిమిట్స్ క్రాస్ చేసిందా అని రెడర్ క్వశ్చన్ చేస్తున్నాడు. సో ఆబ్వియస్లీ క్రాస్ చేసింది. ఇప్పుడే కాదు, గతంలో కూడా ఎన్నోసార్లు క్రాస్ చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎందుకంటే there are many reasons. I don't want to go in depth, but you know the reasons. So discussion on parliamentary response to Pakistan. So military response. I'm sorry, not parliamentary, military response. అంటే ఒక మిలిటరీ రెస్పాన్స్ ఇవాళ యుద్ధమే శరణ్యము అన్న విధంగా డిస్కషన్ జరుగుతుంది వివిధ సందర్భాల్లో. ఇక్కడ పార్లమెంటరీ లెవెల్లో కావచ్చు, నిన్న సిసిపిఏ జరిగింది, మొన్న సిసిఎస్ జరిగింది, క్యాబినెట్ కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫేర్స్ అంటాము, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. వివిధ రకాలుగా ఇవాళ మీటింగ్స్ జరుగుతున్నాయి. అసలు ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటుంది. మరి దీనికి మిలిటరీ యాక్షన్ సరైనదా అనే క్వశ్చన్లు ఇక్కడ వస్తున్నాయి. దానిపైన డిస్కషన్ జరుగుతుంది. ఓకే, అది నెక్స్ట్ పాయింట్. సిగ్నల్ కాంట్రవర్సీ. ఇక్కడ సిగ్నల్ అనేది ఒక యాప్ అన్నట్టు. ఇక్కడ హోప్ యూ కెన్ సీ దిస్ వర్డ్ క్లియర్లీ. సిగ్నల్ కాంట్రవర్సీ అనే పదాన్ని ఇక్కడ ఇచ్చాడు. సిగ్నల్ అనే పదం యొక్క అర్థం ఏంటంటే ఇట్స్ అన్ అప్లికేషన్. ఇప్పుడు మనం వాట్సాప్ యూజ్ చేస్తాం కదా, మెసేజ్లు సెండ్ చేసుకోవడానికి. వాట్సాప్, టెలిగ్రాము, అయినా వి యూజ్ జనరలీ ఫేస్బుక్, ఇవన్నీ కూడా యూజ్ చేస్తాం కదా, జీమెయిల్. సో అట్లా యూఎస్లో ఉన్నటువంటి ఒక అప్లికేషన్ పేరు అది సిగ్నల్. హై ఎండ్ అప్లికేషన్ అన్నట్టుగా, టాప్ ఎండ్. సో దానిలో ఈ యొక్క యుఎస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఆ యొక్క వాట్ ఈస్ దట్, ఇతని పేరు ఎన్ఎస్ఏ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఒక అప్లికేషన్ వాడుకొని వాళ్ళు చర్చలు జరుపుకుంటారు. సో దట్ వర్డ్ ఈజ్ యూజ్డ్ హియర్. సిగ్నల్ కాంట్రవర్సీ మీన్స్ ఫైట్, కాన్ఫ్లిక్ట్, గొడవ. సో రీసెంట్లీ వీ హ్యావ్ సీన్ దట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అక్కడ హూతీస్కి, ఆ ఇరాన్ పైన జరిగేటువంటి యుద్ధానికి సంబంధించిన డీటెయిల్స్ ఆ సిగ్నల్ అప్లికేషన్లు ఇంకొకరిని చేర్చారు. అక్కడ జర్నలిస్ట్ని చేర్చడం జరిగింది. ఆయనేమో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా లీక్ చేశాడు. అవునా? అలా ఒకప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇది ఒకటేసారిగా 2 సార్లు ఈ యొక్క తప్పిదాలు జరిగినాయి. ఈ యొక్క ఎన్ఎస్సీ 2 సార్లు తప్పు చేసింది. ఆ వ్యక్తి అమెరికా యొక్క సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయట పెట్టేశాడు. సో అందుకే ట్రంప్ ఏం చేశాడు? మరి ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. ఏం చేశాడు ట్రంప్? ఊష్ట్స్. చూడండి ఇక్కడ ఈ వర్బ్ ఇంపార్టెంట్.
ఎన్ఎస్ఏ వాల్స్ ఆయన పేరు ఏంటంటే మైక్ వాల్స్ అంటాం. ఆయన ఎవరు అంటే ఎన్ఎస్ఏ పర్సన్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. మైక్ వాల్స్ని ఊస్ట్ చేశాడు. మనం అంటాం వాడు ఉద్యోగం ఊస్ట్ అయింది కదా అంటాం. నీ ఉద్యోగం ఊస్ట్ అయిపోయిందంట కదా. అది ఊస్ట్ అంటే యాక్చువల్లీ ఇంగ్లీష్ వర్డ్ అది. ఊస్టెడ్, ఊస్టింగ్, ఊస్ట్స్, ఓయుఎస్టి. ఆస్ట్ కొంతమంది ఇలా కూడా ప్రొనౌన్సియేషన్ కూడా పలకచ్చు. ఆస్టింగ్, ఆస్ట్స్, లైక్ దిస్ వి నీడ్ టు అండర్స్టాండ్. సో ట్రంప్ ఆయన ఉద్యోగం తీసేశాడు. ఎన్ఎస్ఏ పోస్ట్ తీసేసి ఇంకా వేరే పోస్ట్ ఆయనకి ఇచ్చాడు. యుఎన్ఎన్ఓయ్. చూడండి ఇక్కడ యుఎన్ఎన్ఓయ్. ఎన్ఓయ్ అంటే మనం చెప్పాము అంబాసడర్, రాయబారి అని చెప్పడాన్ని ఎన్ఓయ్ అంటాం. వి హర్డ్ ఆఫ్ లైక్ దిస్. ఎన్ఓయ్, కాన్వోయ్, వోయేజ్, ఇలాంటి పదాలు మనం మాట్లాడుకున్నాం కదా. ఎన్ఓయ్ అంటే ఎవరు? అంబాసడర్, వన్ హూ గోస్ టు అదర్ కంట్రీస్, అదర్ స్పేస్, అదర్ రీజియన్స్, వి కాల్ ద వర్డ్ ఎన్ఓయ్. సో అతన్ని ఏ విధంగా ప్రమోట్ చేశారంటే టు మేక్ హిమ్ యుఎన్ఎన్ఓయ్గా అతనికి పదవి కట్టబెట్టారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా తీసేసి ఇంకో పదవి కట్టబెట్టారు. ఇక్కడ ఊస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే తీసేశారు. రిమూవ్స్, ఎక్స్పెల్స్, రిజెక్ట్స్ ఫ్రమ్ ద పోస్ట్, వి కాల్ దట్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ ఊస్ట్. గుర్తుపెట్టేసుకోండి, ఓకేనా? రైట్. అండ్ నెక్స్ట్ పాయింట్, ఎలక్షన్ కమిషన్ ఇనిషియేటివ్. ఇవాళ మన ఇండియాలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ గురించి ఈ వార్త. డెత్ రిజిస్ట్రేషన్ డేటా టు ఇంప్రూవ్ ఓటర్ రోల్స్. రోల్స్ అంటే ఆ యొక్క పట్టికలు, రోల్స్ ఇన్ ద సెన్స్ ఆ యొక్క లిస్ట్, ఆ యొక్క మనం ఇప్పుడు దీన్ని ఎలా వాడాడంటే ఆ యొక్క లిస్ట్ అయినా ఆ రాస్టర్, రిజిస్టర్ అయినా ఆ రోల్స్, ఆ పట్టికలను ఇంగ్లీష్లో అంటే రోల్స్ అంటాం ఈ విధంగా. సో డెత్ రిజిస్ట్రేషన్ డేటా టు ఇంప్రూవ్ ఓటర్ పోల్స్, ఓటర్ రోల్స్ అన్నాడు. ఇవాళ డెత్ రిజిస్ట్రేషన్ కూడా అందులో చేర్చబోతున్నారంట. ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా కనుక్కుంటుంది ఎవరు అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ అకామిడేటింగ్ డీలిమిటేషన్. అకామిడేటింగ్ అంటే అర్థం ఏంటి? ఫెసిలిటేటింగ్. హోప్ యూ కెన్ సీ దిస్ హెడ్లైన్. ఇట్ ఈస్ ఫ్రమ్ అవర్ యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి. సో నౌ యూ కెన్ సీ దిస్ హెడ్లైన్, అకామిడేటింగ్ డీలిమిటేషన్. అకామిడేటింగ్ మీన్స్ ఫెసిలిటేటింగ్. డీలిమిటేషన్ చేపట్టాలంటే దాని ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ సెన్సస్ జరగాలి. ఎంతమంది ఉన్నారు ఈ దేశంలో, ఈ యొక్క పాపులేషన్ సెన్సస్ జరగాలి, ఎంతమంది ఉన్నారు ఈ దేశంలో. ఆ తర్వాత డిలిమిటేషన్ ప్రక్రియ చేపడతాం. డిలిమిటేషన్ గురించి రీసెంట్గా పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. డిలిమిటేషన్ అంటే సెపరేటింగ్ ద కాన్స్టిట్యుయెన్సీస్ యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు వరకు ఎన్నైతే ఉన్నాయో వాటిని పెంచడం లేదా తగ్గించడం, అంటే లిమిట్ చేయడం, వాటిని ఒక హద్దు గీయడాన్ని ఏమంటారంటే డిలిమిటేషన్. వి హర్డ్ ఆఫ్ మెనీ టైమ్స్. సో అకామిడేటింగ్ డీలిమిటేషన్ అంటే ఫెసిలిటేటింగ్ డీలిమిటేషన్. సో సెన్సస్ మే బీ హెల్డ్ ఇన్ 2026 యూనియన్ మినిస్టర్ అంటున్నాడు. వాట్ ఈస్ సబ్జెక్ట్ హియర్? సెన్సస్. సెన్సస్ అంటే జనగణన, జనాలను లెక్క పెట్టడం. CENSUS, లుక్ ఎట్ దాట్, వెరీ ఇంపార్టెంట్. CENSUS, సెన్సస్ అంటే జనగణన. ఓకే, మే బీ హెల్డ్, చూడండి రిటర్న్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్, మే బీ హెల్డ్, జరగచ్చు, 50-50 ఛాన్సెస్. ఎప్పుడు అంటే ఇన్ 2026, 2026లో జరగచ్చు అంటున్నాడు ఎవరు? యూనియన్ మినిస్టర్. That one. Okay, and the next point we see here. So here one more word you can see clearly. April GST mop up. చూడండి ఇది మొత్తం హెడ్డింగ్. మాప్ అప్ అంటే మీనింగ్ ఏంటంటే క్యాల్కులేషన్, ఆ యొక్క సమ్, టోటల్, టోటల్ రెవెన్యూ మాపప్ అంటాం కదా. ఇక్కడ మాపప్ అంటే ఏం లేదు, దాన్ని మొత్తం చుట్టడం అన్నట్టు. మాపింగ్ అప్, మొత్తం దాన్ని ప్రొక్యూర్ చేయడం, కలెక్ట్ చేయడం, గ్యాదర్ చేయడం అనమాట మ్యాపప్. సో ఏప్రిల్ జిఎస్టీ మాపప్ హిట్స్, ఇగో ఇది వరకు హిట్స్ అండ్ ఆల్ టైమ్ హై. అన్ని సార్ల కన్నా ఎక్కువ ఇప్పుడు రికార్డ్ హై లెవెల్లో వచ్చింది. ఎంత అంటే ఇక్కడ ₹2.37 lakh crore అయినా జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ రూపంలో వచ్చినటువంటి డబ్బు ఎంత అంటే ఒక అయినా ఆల్ టైమ్ హై అని ఇచ్చాడు. 2.37 lakh crore వచ్చిందని చెప్తున్నాడు ఇక్కడ. మాపప్ అంటే ఇది ఇంపార్టెంట్ వర్డ్. మాపప్ అంటే కలెక్షన్ అయినా ఆ ప్రొక్యూర్మెంట్ అంతా గ్యాదర్ చేసుకుని ఒక దగ్గర సమ్ చేసినటువంటి అమౌంట్, దట్స్ కాల్డ్ వర్డ్ మ్యాపప్. క్లియర్. అండ్ నెక్స్ట్ ఆన్ అ రోల్. చూడండి దిస్ వర్డ్ ఇంపార్టెంట్. రోల్ అంటే మీనింగ్ ఏంటి? ఇలా తిరుక్కుంటూ రోల్ అవుతుంది అంటాం కదా. ఇప్పుడు ద వీల్ ఈజ్ రోలింగ్ ఆన్ ద రైల్స్. ఆ రైలు పట్టాల మీద చక్రం తిరుగుతూ ముందుకెళ్తుంది. అంటే ఆన్ ద రోల్ అంటే ఎస్, ఆన్ ఏ రోల్ అంటే దే ఆర్ రీచింగ్ టు ద సక్సెస్, దే ఆర్ రీచింగ్ టు ద ఎండ్ గేమ్, దే ఆర్ రీచింగ్ టు ద ఫైనల్ సెలక్షన్. దట్స్ వాట్ ద మీనింగ్ ఆఫ్ ఆన్ అ రోల్. రోల్ అంటే ఇలా ముందుకు వెళ్తుంది విత్ ఆల్ ద సక్సెస్ఫుల్ క్లారిటీ అన్న ఒక సెన్స్లో ఆ పదాన్ని రాశాడు. రోల్ అంటే ఇలా గిరగిరా తిరుగుతూ ముందుకెళ్ళడం, జస్ట్ లైక్ దాట్.
సో క్లినికల్ ముంబై ఇండియన్స్, ఇక్కడ క్లినికల్ అంటే మీనింగ్ ఎందుకు రాశాడు అంటే విత్ ఆల్ దట్ మచ్ క్లారిటీ, విత్ ఆల్ దట్ మచ్ పర్ఫెక్షన్. చూడండి మనం క్లినికల్ ఇష్యూస్, క్లినికల్ మ్యాటర్స్, క్లినికల్ అంటాం కదా, క్లినిక్ అంటాం కదా, అంటే విత్ ఆల్ ద క్లారిటీ, విత్ ఆల్ ద పర్ఫెక్షన్గా ఉన్నదాన్ని మనం ఏమంటామంటే క్లినిక్ అంటాం. ఇప్పుడు హాస్పిటల్ కానీ డాక్టర్ కానీ చూడండి, చాలా అది నీట్గా ఉండాల్సినటువంటి, పర్ఫెక్షన్తో చేయాల్సినటువంటి వర్క్ అది. సో ఆ పదాన్ని ఇక్కడ వాడాడు. క్లినికల్ ముంబై ఇండియన్స్ క్రషెస్ రాజస్థాన్ రాయల్స్ అండ్ గోస్ టు ద టాప్. ఇగో మళ్ళీ వర్బ్ ఏంటంటే గోస్ టు ద టాప్, వాళ్ళు ఫస్ట్ స్థానానికి వెళ్ళబోతున్నారు అనే క్లారిటీ చెప్పాడు ఇక్కడ. ఆ పదం అందుకే రాశాడు. నెక్స్ట్ మోడీ ఛాంపియన్స్. వాట్ ఇస్ సబ్జెక్ట్? మోడీ. వర్బ్ చూడండి ఛాంపియన్స్. ఆరెంజ్ ఎకనామీ ఎట్ వేవ్స్, వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అని చెప్పేసి ముంబైలో జరిగింది. సో ఇక్కడ ఒక పదం వాడాడు, ఈ పదం ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆరెంజ్ ఎకానమీ? చూడండి, ఆరెంజ్ అనే పదానికి అర్థం ఏంటంటే క్రియేటివ్ అన్న ఒక సెన్స్ మనం అడాప్ట్ చేయొచ్చు. ఆరెంజ్ మీన్స్ క్రియేటివ్. సి కలర్స్ give the meaning generally, yes or no? Red is the symbol of danger, sometimes love also. White is the symbol of peace, like that. Orange is the symbol of creativity అని చెప్పడాన్ని ఆరెంజ్ అనే పదంతో రాస్తాం మనం. సో ఇక్కడ అదే పదం వాడాడు. ఆరెంజ్ ఎకనామీ అంటే క్రియేటివ్ ఎకనామీ. ఇండియా ఈస్ గోయింగ్ టు అచీవ్ ఇట్స్ క్రియేటివ్ ఎకనామీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ లైక్ ఆడియో అండ్ విజువల్ ఎంటర్టైన్మెంట్ programs. India is going to generate its revenue from this particular audio visual summit. That's what the writer wants to discuss. Clear? And next point here you can see, ఇక్కడ చూడండి ఇదే సబ్జెక్టు మళ్ళీ తీసుకోవడం జరిగింది. ఇక్కడ సీఎం చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి హెయిల్స్, నిన్ననే మాట్లాడుకున్నాం. హెయిల్స్ మీన్స్ పొగిడాడు, బోస్ట్, ప్రైజ్, ఎంకరేజెస్, మెచ్చుకున్నాడు. ఎవరిని అంటే కాస్ట్ సెన్సస్, కుల గణన చేయబోతున్నారు. దీని గురించి ఎడిటోరియల్ ఉంది, వెరీ ఇంట్రెస్టింగ్ ఎడిటోరియల్ వి హ్యావ్ టుడే. సీఎం హెయిల్స్ అంటే ప్రైజెస్, బోస్ట్స్, ఎంకరేజెస్, మెచ్చుకున్నాడు. ఎవరిని? కాస్ట్ సెన్సస్, ఇంక్లూషన్ అంటే జనరల్ సెన్సెస్ ఏదైతే ఉందో అందులో కాస్ట్ సెన్సస్ చేపట్టడం అనేది ఒక గొప్ప ప్రయత్నం, ఒక గొప్ప విజయానికి సంకేతం అన్న విధంగా ఈ యొక్క చీఫ్ మినిస్టర్ చెప్పాడు. ఆల్రైట్. అండ్ సైట్స్ టీజీ మోడల్. చూడండి ఇక్కడ సైట్స్ అనే పదం రాశాడు, నిన్న కూడా మాట్లాడుకున్నాం మనం. CITES, ఇట్స్ ఎ వర్బ్ జనరల్లీ. సైట్, సైటెడ్, సైటెడ్, సైటింగ్, సైట్స్. CITES. సైట్స్ మీన్స్ గివింగ్ ద ఎగ్జాంపుల్, పోజింగ్ ద ఎగ్జాంపుల్. వి కాల్ ద వర్డ్ సైట్స్. ఉదాహరణ ఇచ్చాడు అని చెప్పడాన్ని సైట్ అంటాం. సో సైట్స్ టీజీ మోడల్ అంటే తెలంగాణ మోడల్ ఏదైతే కులగణన చేపట్టిందో ఈ మోడల్ తరీకా మీరు చేయండి, ఈ ఉదాహరణగా మీరు కూడా చేయండి, చేపట్టండి దేశవ్యాప్తంగా అని ఆ యొక్క ముఖ్యమంత్రి మెచ్చుకున్నాడు. ఆ యొక్క కాస్ట్ సెన్సస్ ఇన్ ద జనరల్ సెన్సస్, ఇంక్లూషన్. సో దట్స్ వాట్ ద క్లారిటీ. అండ్ నెక్స్ట్ Vizhinjam port set to boost South Asia's maritime trade. This word is important. I brought to you this headline because of this word, maritime trade. What is the meaning of maritime? See, generally, what is the meaning of marry? Remember, mar, which means ocean. Samudra sambandhamainatuvanti padam enti? Maritime అని చెప్తాం. Maritime అంటే related to ocean, related to sea trade. సముద్ర సంబంధమైన వర్తకానికి సంబంధించినటువంటి పదాన్ని ఏమంటారు? మ్యారిటైమ్ ట్రేడ్, మ్యారిటైమ్ మ్యాటర్స్, మ్యారిటైమ్ ఇష్యూస్, సముద్ర సంబంధమైన విషయాలు. అంటే ఇక్కడ మార్ అనే పదం ఎక్కడొచ్చినా కూడా రిలేటెడ్ టు వాట్? ఓషియన్, సముద్రానికి సంబంధించింది. ఐ థింక్ యూ హర్డ్ ఆఫ్ ద వర్డ్ మర్మెయిడ్, రైట్? MERMAID. యాక్చువల్గా ఇది మార్మెయిడ్, స్పెల్లింగ్ కన్స్ట్రక్షన్లో ఇది MERగా పోతా ఉంటుంది. యూ నీడ్ టు నోటీస్ దాట్. ఇక్కడ మర్రన్న మారన్న అర్థం ఒకటే. వాట్ ఇస్ దస్ మీన్? ఓషియన్, సముద్రం. సముద్రంలో ఏముంటుంది? జలం ఉంటుంది, నీరు. మెయిడ్ అంటే ఎవరు? అన్ అన్మ్యారీడ్ గర్ల్. సో మర్మెయిడ్ అంటే వాటర్, ఐఎమ్ సారీ, అన్ అన్మ్యారీడ్ గర్ల్. హాఫ్ పార్ట్ ఈస్ లైక్ ఏ ఫిష్ అండ్ రిమైనింగ్ హాఫ్ పార్ట్ ఈస్ లైక్ ఏ గర్ల్. సో వీ కాల్ దట్ పోర్ట్రేట్ ఇన్ ఇంగ్లీష్ మర్మెయిడ్. ఇన్ తెలుగు వీ కాల్ దట్ ఈస్ జలకన్య. Jalakanya. And a half part is like a fish and above part is like a girl. So we call that portrait mermaid and Jalakanya. Marine engineering, maritime. Ila mar ane padam ekkodochina related to ocean, water. Clear? Andike padam teesukocham. Okay, next point. Protect vulnerable people. Writer wants to discuss protect ante rakshinchandi. Evarni? Vulnerable people. Vulnerable ante meaning enti? వీక్ పీపుల్. ఇది నిన్న కూడా వచ్చింది అనుకుంటా మనకి ఇదే పదము.
వల్నరేబుల్ అంటే బలహీనమైనటువంటి వర్గాలని కాపాడండి ఫ్రమ్ సమ్మర్ హీట్. ఇవాళ హీట్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది, అందరి దగ్గర ఏసీలు కూలర్లు ఉండవు అయినా ఈ ఏసీలు కూలర్లు చేయబట్టి సామాన్య ప్రజలు కూడా బతకలేని పరిస్థితి ఇవాళ ఏర్పడింది ఈ యొక్క సమాజంలో. ఒక ఏసీ కొనాలంటే ఎంతో కాస్ట్ ఉంది ఇవాళ. సో మరి వీళ్ళంటే కొనగలుగుతున్నారు, వాళ్ళు వాడుకోగలుగుతున్నారు. కనీసం సామాన్యుడు చల్లగాలి పీల్చుకోలేని పరిస్థితి ఉంది ఇవాళ. చిన్న చిన్న పట్టణాల్లో, చిన్న చిన్న నగరాల్లో కనీసం చల్లగాలి అనే వార్త కూడా లేకుండా పోయింది. ఒక రకమైన హ్యూమిడిటీ వీఆర్ ఫేసింగ్ టుడే బికాస్ ఆఫ్ పొల్యూషన్. ఎస్ అనో? సో అది ఇది చెప్పే బదులుగా ఈ చెట్లు పెంచండి ఇవన్నీ చెప్పచ్చు కదా, అది చెప్పరు వీళ్ళు. ఎంతసేపు ఇది డైరెక్ట్గా స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్సే తప్ప మరి చెట్లు పెంచండి, ఇంటికో చెట్టు పెంచితే మీకు నెలకు 500 రూపాయలు ఇస్తాం అని మాత్రం చెప్పరు వీళ్ళు. ఎస్ అనో? సో ఇలాంటి మాటలే. ప్రొటెక్ట్ వల్నరబుల్ పీపుల్. ఏం ప్రొటెక్ట్ చేస్తాం? ప్రొటెక్ట్ చేసిన వాళ్ళకి లాభం ఉంటుందా? ఒక్కొక్కడు 10 ఏసీలు పెట్టుకొని ఉంటున్నాడు, మరి లేని పరిస్థితి ఏంటి? సో దట్స్ వాట్ ద క్లారిటీ. ఆ విషయాల గురించి మాట్లాడరు వీళ్ళు. ఎవరో నేషనల్ హ్యూమన్ రిసోర్స్ కమిషన్, ఎవరో రైట్స్ కమిషన్ వాళ్ళు చెప్తున్నారు. సో ఇది నెక్స్ట్ CWC మీట్ టుడే. కాంగ్రెస్ సీక్స్ అమెండ్మెంట్ టు లిఫ్ట్ 50% క్యాప్ ఆన్ రిజర్వేషన్. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇవాళ రిజర్వేషన్ పైన 50% లిమిట్ ఉంది, 50%కి మించొద్దు అన్న సుప్రీంకోర్టు లిమిట్ క్యాప్ ఏదైతే ఉందో దాన్ని తీసేయాలనే విధంగా వాళ్ళు మీటింగ్ పెట్టుకోబోతున్నారంట. సో ఫైన్. నెక్స్ట్ ఆర్టీసీ స్టాఫ్ ఆర్జ్డ్. ఇగో సబ్జెక్ట్ ఏంటి? ఆర్టీసీ స్టాఫ్. చూడండి, ఆర్టీసీ స్టాఫ్ వాజ్ ఆర్జ్డ్ అంటే రిక్వెస్ట్ చేయబడ్డారు. ఎందుకు? టు రీకన్సిడర్ ఇండెఫినిట్ స్ట్రైక్ మూవ్. మూవ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? డెసిషన్, ఒపీనియన్, నిర్ణయం. వాళ్ళు నిరంతరాయమైనటువంటి ఒక స్ట్రైక్ చేపట్టబోతున్నారన్న ఒక నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఏమంటున్నాడు? వాళ్ళని వేడుకుంటున్నాడు, ఆర్టీసీ స్టాఫ్ని వేడుకుంటున్నాడు. ప్లీజ్ ఆపండి, అనవసరమైనటువంటి స్ట్రైక్ చేపట్టకండి, సిచ్యువేషన్ బాగా లేదు అని వారందరినీ వేడుకుంటున్నాడు. ఇట్స్ ఎ గుడ్ మూవ్. ముఖ్యమంత్రి అలా వేడుకోవడం తప్పలేదు యాజ్ ఎ కింగ్. సో దట్స్ వాట్ ద రైటర్ వాంట్స్ టు డిస్కస్. ఆర్టీసీ వాజ్ ఆర్జ్డ్, రిక్వెస్ట్ చేయబడింది టు రీకన్సిడర్ ఇండెఫినిట్ స్ట్రైక్ మూవ్, ఇండెఫినిట్ స్ట్రైక్ డెసిషన్, ఇండెఫినిట్ స్ట్రైక్ ఒపీనియన్. దట్స్ వాట్ ద రైటర్ వాంట్స్ టు డిస్కస్. క్లియర్? సో నెక్స్ట్ హెడ్లైన్స్ తీసుకుంటే ఇక్కడ will not spare. This word is important. We will not spare. Igo spare means protect and a guard, safeguard, రక్షించడం. మనం అంటాం కదా స్పేర్ వీల్ అంటాం కదా, కార్లో మనకు స్పేర్ వీల్ ఉంటుంది. ఏమైనా టైర్ పంచర్ అయినప్పుడు వెంటనే తీసి అది వేసుకుంటాం. దిస్ ఇస్ స్పేర్ వీల్. మళ్ళీ అది పంచర్ అయితే ఎట్లా అని క్వశ్చన్ అడగద్దు, ఓకేనా? జనరల్ స్పేర్గా ఉంచుకుంటాం మనం. సో కాబట్టి విల్ నాట్ స్పేర్ దోస్ ఇన్వాల్వ్డ్. ఎవరైతే ఈ యొక్క ఇప్పుడు చూడండి, కవార్డ్లీ అన్నాడు. కవార్డ్లీ అంటే మీనింగ్ ఏంటి? పిరికి పందల చర్య. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఇన్ గ్రామటికల్ ఆస్పెక్ట్ ఆల్సో. చూడండి, దే డిడ్ కవార్డ్లీ అంటాడు. ఎక్స్క్యూజ్ మీ, నా టెర్రరిస్ట్ డిడ్ కవార్డ్లీ అంటాడు. ఎర్రర్ ఏంటి? కవార్డ్లీ. బికాస్ డిడ్ అనేది వర్బ్, కవార్డ్లీ అనేది అడ్జెక్టివ్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఇన్ గ్రామటికల్ ఎంటైర్ ఇంగ్లీష్ గ్రామర్ నాలెడ్జ్. Terrorist, you see this one. Terrorists did cowardly act. I do not write about cowardly act. టెర్రరిస్టులు చాలా పిరికి పందల్లాగా పనిచేశారు అని చెప్తున్నాడు ఇక్కడ. కవార్డ్లీ అంటే టిమిడ్, పిరికి పందల చర్య అంటాం కదా. దట్స్ వాట్ కవార్డ్లీ యాక్ట్ అని చెప్పాలి, పిరికి పందల చర్య. అలా చికెన్ హార్టెడ్, పిజియన్ హార్టెడ్, పసిల్లానిమస్. యూ హర్డ్ ఆఫ్ దిస్ రైట్? నాట్ మ్యాగ్నానిమస్, పసిల్లానిమస్. చికెన్ హార్టెడ్, చిన్న హృదయము. We should have a broad mindset and a magnanimous heart we should have. But these guys have chicken hearted, pigeon hearted, pusillanimous. Like this we take. Okay na? So కాబట్టి ఇప్పుడు ఎర్రర్ ఏంటి సార్ అంటే ఇందులో ఇగో ఇదే ఎర్రర్. ఈ అడ్జెక్టివ్ ఇప్పుడు చూడండి, ఇది వర్బ్ కదా. వర్బ్కి ఏం కావాలి? జనరల్గా అడ్వర్బ్ కావాలి. కానీ మనం ఏం రాసాం ఇక్కడ? అడ్జెక్టివ్. వద్దు. దెన్ వాట్ ఈస్ ద అడ్వర్బ్? In a cowardly manner. What is adverb? Igo, this is the observation. In a cowardly manner. ఇది ఏ చాప్టర్ అంటే అడ్వర్బ్ లో వస్తుంది, అడ్జెక్టివ్ లో కూడా అప్పుడప్పుడు డిస్కస్ చేస్తాం. సో ఇవి మీరు గమనించాల్సినటువంటి అంశాలు. They did in a cowardly manner. So this entire phrase is called what? This entire phrase is called adverb. Like this we need to notice. In a scholarly, adjective. In a scholarly manner, adverb. Okay na? సో ఈ విధమైనటువంటి కొన్ని పదాలు ఉన్నాయి ఇంగ్లీష్లో, అందులో ఇది ఒక పదం. కవార్డ్లీ ఈజ్ అన్ అడ్జెక్టివ్, ఇన్ ఏ కవార్డ్లీ మేనర్ ఈజ్ అన్ అడ్వర్బ్. చూడండి, ఇన్ అ కవార్డ్లీ మేనర్, మొత్తం 4 పదాలు కలిపి ఒక అడ్వర్బ్గా మనం తీసుకోవాలి ఇక్కడ. క్లియర్?
సో దిస్ ఇస్ వాట్ ద రైటర్ వాంట్స్ టు టెల్ దట్ వర్డ్. కవర్డ్లీ అంటే మీకు అర్థమైంది, పిరికి పందుల చర్య, టిమిడ్ ఫెలోస్, నాట్ బ్రేవ్ ఆర్ వెలోర్. సో టూ హెల్డ్ ఫర్ కానింగ్ 41 పీపుల్. దిస్ వర్డ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కానింగ్ అనే ఒక పదం వాడాడు చూడండి. కానుడు, కానింగ్, కాన్స్. కానింగ్ మీన్స్ చీటింగ్, డిసీవింగ్, మిస్లీడింగ్, మోసం చేయడం అనే కాంటెక్స్ట్ లో వాడతాం కానింగ్. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనం చెప్పాము టూ వర్ హెల్డ్ అంటే పట్టుబడ్డారు. హెల్డ్ అంటే ఏంది? పట్టుకోవడమే కదా. హెల్డ్ హోల్డింగ్ హోల్డ్స్ చెప్పాము. ఫ్రెండ్ గారు చేయబట్టుకుంటే పట్టుకున్నాడు, అదే పోలీస్ పట్టుకుంటే అరెస్టెడ్ ఇక అట్లా. నెక్స్ట్ పిటిషన్ ఫర్ ఏ జుడిషియల్ ప్రోబ్ ఇంటూ పహల్గామ్ అటాక్ రిజెక్టెడ్. యు సీ దాట్. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? పిటిషన్. పిటిషన్ అంటే ఏంది? రిక్వెస్ట్. కోర్టుకు వచ్చినటువంటి ఆ కేస్ ఇండైరెక్ట్ గా. ఆ వర్బ్ చూడండి, వాజ్ రిజెక్టెడ్. ఇగో ఇది వర్బ్. దేని మీద ఇవాళ పిటిషన్ వచ్చింది అంటే పహల్గామ్ అటాక్ మీద. ఎవరో జుడిషియల్ ప్రోబ్. జుడిషియల్ ప్రోబ్ అంటే న్యాయపరమైనటువంటి ఆ యొక్క ఇన్స్పెక్షన్, దర్యాప్తు. అంటే కోర్టు ఏమన్నది, మన అంటే చాలా మంది ఏమని ఇవాళ క్లెయిమ్ చేస్తున్నారంటే ఇది మిలిటరీ ఫెయిల్ అయింది, బిఎస్ఎఫ్ అంటే బార్డర్లో ఉన్నటువంటి ఆర్మీ ఫెయిల్ అయింది అంటున్నారు. అంటే మరి ఇందిరాగాంధీ కూడా ఇందిరాగాంధీ స్వయాన తన ఇంట్లో కూర్చున్నటువంటి ఇందిరాగాంధీని కూడా ఆ యొక్క పని వాళ్ళు చంపేశారు కదా. మరి అక్కడ ఆర్మీ ఫెయిల్ అయిందా? మిలిటరీ ఫెయిల్ అయిందా? అక్కడ రాజీవ్ గాంధీ తమిళనాడులో సభలో డైరెక్ట్ గా మానవ బాంబు పెట్టుకొని చంపేశాడు. మరి అక్కడ ఆర్మీ ఫెయిల్ అయిందా? ఇండియన్ గవర్నమెంట్ ఫెయిల్ అయిందా? సో ఎప్పుడు చూడు ఇలాంటి మాటలే తప్ప సపోర్ట్ చేద్దాం భారతదేశానికి అన్న మాటలు మీకు ఎక్కడా కనబడేది చూసుకోండి. సో అదే మాట్లాడుతున్నాడు. జుడిషియల్ ప్రోబ్ ఎందుకు అంటే నీకు ఆర్మీ మీద నమ్మకం లేదా? నువ్వు ఇక్కడ బతుకుతున్నావు అంటే కారణం ఎవరు? అక్కడ వాళ్ళు ప్రాణాలు అర్పిస్తున్నట్టే కదా. మరి జుడిషియల్ ప్రోబ్ ఎందుకు ఇవ్వాలా అని సుప్రీంకోర్టు కొట్టిపడేసింది. ఇవి నా మాటలుగా సుప్రీంకోర్టు మాట. సో కాబట్టి ఎంతసేపు ఈ మాటలే తప్ప అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎలాంటి విధానం తీసుకోవాలి, ఇంత పెద్ద భారతదేశంలో ఎన్ని రకాల మాటలు ఉన్నాయి అనేది ఈ మాటలో మనం గమనించవచ్చు. సుప్రీంకోర్టు స్వయం చెప్పేసింది, నువ్వు అనవసరమైనటువంటి క్లెయిమ్స్ చేస్తే సీరియస్ యాక్షన్ ఉంటుంది, మీరు అనవసరమైన మాటలు మాట్లాడితే సీరియస్ యాక్షన్ ఉంటుంది ఈ దేశం పైన అని చెప్పి సుప్రీంకోర్టు స్వయాన చెప్పింది. సో తనకు వచ్చినటువంటి పిటిషన్స్ కూడా కొట్టిపడేసింది ఇక్కడ. అదే మాట చెప్తున్నాడు. సో పిటిషన్ వాజ్ రిజెక్టెడ్ ఆన్ పహల్గామ్ అటాక్, ఎస్పెషల్లీ ఆన్ జుడిషియరీ ప్రోబ్. అలాంటి ఏం లేదు, వీఆర్ ఆల్ రైట్ అన్న విధంగా కొట్టిపడేసింది. దిస్ వాట్ వీ వాంట్ రైట్ నౌ. క్లియర్. నెక్స్ట్ సిపిఎం లీడర్ ఫ్లేజ్. చూడండి, ఫ్లేజ్ అంటే ఇది ఇంపార్టెంట్ అమ్మా. ఫ్లేజ్ అంటే చీల్చి చెండాడాడు. ఫ్లేజ్ అంటే పీలింగ్ ఆఫ్ ద స్కిన్. మొత్తం దాన్ని ఇట్లా చించేయడాన్ని ఏమంటామంటే ఫ్లేజ్. ఫ్లేయిడ్, ఫ్లేయింగ్, ఫ్లేజ్, లైక్ దిస్ వి టేక్. సో సిపిఎం లీడర్ ఫ్లేజ్ హేస్టీ. హేస్టీ అంటే ఏంది? ఫాస్ట్, తొందరపాటు. ఆ హేస్టీ అరెస్ట్ ఆఫ్ ర్యాపర్ వేదన్ అని చెప్పేసి నిన్న కేరళ నుంచి అనుకోండి వార్త. సో వీ హర్డ్ ఆఫ్ దట్. ఫ్లేజ్ అంటే ఇండైరెక్ట్ క్రిటిసైజ్, బీరేట్స్, డివాల్యూ, అయినా కాండెమ్స్, రిజెక్ట్, ఇవన్నీ మీనింగ్స్ వస్తాయి. ఓకే. నెక్స్ట్ వీట్ ప్రొక్యూర్మెంట్. దిస్ వర్డ్ ఇస్ ఇంపార్టెంట్. ప్రొక్యూర్మెంట్ అంటే ఏంటి? సేకరణ, కలెక్షన్. వీట్ అంటే ఏంటి? గోధుమల సేకరణ. ఇవాళ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అంటాం. ఇది వడ్ల సేకరణ, వడ్లను కొనడం. సో అట్లా వీట్ ప్రొక్యూర్మెంట్ అంటే గోధుమలు సేకరణ. ఓకేనా? టు మీట్ టార్గెట్ సేజ్ ఫుడ్ మినిస్ట్రీ అంటున్నాడు. సో ఇగో ఇంకొక పదం ఇక్కడ ఇంపార్టెంట్. ఇది ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ జనరల్గా. ఎక్స్క్యూజ్ మీ. ఈ పదాలు మిమ్మల్ని ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. టైగర్ క్యార్కాస్. వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? టైగర్ క్యార్కాస్. చూసారా, ఈ పదం ఇంపార్టెంట్. క్యార్కాస్ అనే పదం ఏంటి అంటే రెండు పదాలు ఉంటాయి ఇంగ్లీష్లో మనకి. ఒకసారి చూడండి ఇక్కడ క్లారిటీగా. ఒకటేమో కార్ప్స్, CORPSE, కార్ప్స్. ఇంకోటి చూడండి క్యార్కాస్, ఎక్స్క్యూజ్ మీ, CARCASS, క్యార్కాస్. ఎక్స్క్యూజ్ మీ. రైట్. అయితే ఈ పదాలు ఎలా అర్థం చేసుకోవాలి ఒకసారి చూడండి. కార్ప్ అంటే మీనింగ్ ఏంటి? బాడీ. మనం అంటాం కదా కార్పోరియల్, అయినా కార్పొరేట్ కంపెనీ, ఇన్కార్పొరేషన్, ఇలా. కార్ప్ అనే పదం ఎక్కడొచ్చిన రిలేటెడ్ టు బాడీ. ఇప్పుడు చూడండి, ఈ బాడీ కనుక చనిపోతే డెడ్ బాడీ ఆఫ్ ఎ మ్యాన్ ఈస్ కాల్డ్ వాట్? డెడ్ బాడీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈస్ కాల్డ్ వాట్? ఎస్, వీ కాల్ దట్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ కార్ప్స్. మానవుని యొక్క శవం ఈస్ కాల్డ్ కార్ప్స్. అదే కార్కాస్ అనే పదం ఏంటి? ఇక్కడ కూడా సేమ్ మీనింగ్ అండి, కానీ ఇక్కడ అర్థం ఏంటంటే యానిమల్, డెడ్ బాడీ ఆఫ్ యానిమల్. వీ కాల్డ్ ఇన్ తెలుగు కలేబరం అంటాం దాన్ని తెలుగులో. క్యార్కాస్ అంటే డెడ్ బాడీ ఆఫ్ అన్ యానిమల్,
కార్ప్స్ అంటే డెడ్ బాడీ ఆఫ్ ఎ మ్యాన్, వి కాల్ లైక్ దాట్. దట్స్ అ డిఫరెన్స్. క్లియర్? సో కాబట్టి ఈ పదాన్ని వాడాడు. సో టైగర్ యొక్క డెడ్ బాడీ దొరికిందంట, ఫౌండ్ ఇన్ నల్లమల ఫారెస్ట్ అంటున్నాడు. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇంకో క్లారిటీ వచ్చింది. కాస్ట్ ఎన్యూమరేషన్. కాస్ట్ అంటే కులము, అయినా కాస్ట్ ఎన్యూమరేషన్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అని చెప్పేసి చిరాగ్ పాస్వాన్ అంటున్నాడు. ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్. దిస్ ఫ్రేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నీడ్ ఆఫ్ ద అవర్ అంటే దట్ ఈస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. very utmost important is given to something, we call that something is need of the hour. Okay na? So itla retaliation is the need of the hour between India and Pakistan right now. Retaliation, charyaku prati charya avasaram ippudu, need of the hour. లేకపోతే వాళ్ళు మళ్ళీ తెగబడతారు ఇట్లానే. ఓకేనా? సో కాబట్టి అలాంటి ఒక విధానం మాట్లాడుతున్నాడు. సో కాస్ట్ చూడండి, ఎన్యూమరేషన్ అంటే ఏంటి? లెక్క కట్టడం. చూడండి, ఇందులో ఉన్న పదం ఏంటంటే న్యూమరల్ అంటాం కదా, న్యూమరల్, న్యూమరేషన్, నంబర్స్, న్యూమరల్స్. ఇలా న్యూమరల్స్ అంటే ఏంటి? 1 2 3 4 లైక్ దిస్. అంటే ఇలా లెక్క కట్టడాన్ని ఏమంటారు? న్యూమరల్స్ అంటే నంబర్స్. దీనికి ఈఎన్ యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇది వర్బ్ అయిపోతుంది. అప్పుడు ఏమైతుంది? వర్బ్ అయితే. ఎన్యూమరేషన్ అంటే లెక్క కట్టడం. ఎన్యూమరేట్, ఎన్యూమరేటెడ్, ఎన్యూమరేటెడ్, ఎన్యూమరేటింగ్, ఎన్యూమరేట్స్. ఇట్స్ అ వర్బ్. అండ్ షన్ ఇచ్చాడు కాబట్టి నౌన్ గా తీసుకుంటాం. దట్స్ ఆల్. ద మీనింగ్ ఇస్ సేమ్. Okay? So these things we have discussed, and right now we are going to discuss our today's very important editorial column. You can see on board. This is our editorial column. Right. So ikkada chudandi heading, ivala heading emi ichadante you can see on board. Turn and churn. It's a heading. Actually ఇది full form ఎలా రాయాలంటే turn out. మనం ఎలా రాస్తామంటే దీన్ని ఓటర్ టర్న్ అవుట్ అని రాస్తాం. ఓటర్ టర్న్ అవుట్ అంటే ఓటర్ అపియరెన్స్, ఎంతమంది ఓట్ వేయడానికి వచ్చారు అని చెప్పడాన్ని ఓటర్ టర్న్ అవుట్ అనే పదంతో మనం వాడతాం. 70% ఓటర్ టర్న్ అవుట్ వి హావ్ సీన్ దిస్ ఇయర్. 70% ఓట్లు వేశారు అని చెప్పడాన్ని ఓటర్ టర్న్ అవుట్. యాక్చువల్గా ఫుల్ ఫామ్ రాయాలి, షార్ట్ కట్ ఇచ్చాడు. టర్న్ అవుట్ అంటే అపియరెన్స్. మరియు చర్నింగ్ అంటే మీకు ఈ పదం వినే ఉంటారు. చర్నింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఎస్, చేంజింగ్ ద ప్యాటర్న్స్. మనం చర్నింగ్ అంటాం కదా, చిలకడం. చర్నింగ్ ద కర్డ్ అంటాం కదా, పెరుగుని చిలకడాన్ని ఏమంటామంటే చర్న్. ఇట్స్ అ వర్బ్. యా, చూడండి, చర్న్ అంటే మీనింగ్ ఏమొస్తుంది జనరల్గా? ఎస్, చర్న్ మీన్స్ జనరలీ ద different ideology, different approaching in order to vote someone. So that's called about churning. అంటే చిలకడం, వివిధ రకాలుగా ఓటర్లని సెగ్రిగేట్ చేయడం, వివిధ రకాలుగా ఓటర్స్ ని సపరేట్ చేయడం ఆన్ ద బేసిస్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, అండ్ కమ్యూనిటీ అండ్ రిలీజియన్. On different parameters we are changing, we are segregating them in order to vote the particular party అని రైటర్ యొక్క ఉద్దేశం. అందుకే హెడ్డింగ్ పెట్టాడు టర్న్ అండ్ చర్న్, అపియరెన్స్ మరియు ఓటింగ్ ప్యాటర్న్స్. ఇక్కడ చర్న్ అంటే డిఫరెంట్ ప్యాటర్న్స్, యూ నీడ్ టు అండర్స్టాండ్. క్లియర్? అండ్ నెక్స్ట్ ఈ విషయాలు ఎక్కడ జరుగుతున్నాయి అంటే చెప్పాడు. ఇక్కడ చూడండి, ఆన్ కాస్ట్ కౌంట్. ఇవాళ ఎక్కడ జరుగుతుంది? కుల గణన. కాస్ట్ అంటే కులము. అండ్ నెక్స్ట్ సెన్సస్. ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడైతే ఈ యొక్క జనగణన జరగబోతుందో అందులో భాగంగా కుల గణన కూడా చేపట్టబోతుంది ఇవాళ ఈ ఇండియన్ గవర్నమెంట్ అండ్ రైటర్ యొక్క ఉద్దేశం. సబ్ హెడింగ్ మీకు విజిబుల్ గా ఉందా లేదా అంటే కొంచెం జూమ్ చేద్దాం, సో దట్ యూ కెన్ సీ ద సబ్ హెడింగ్. నౌ యూ కెన్ సీ ద సబ్ హెడింగ్ హియర్. సో అ కాస్ట్ సెన్సస్. చూడండి ఇక్కడ, అ కాస్ట్ సెన్సస్ అంటే ఏ కుల గణన అయినా. నౌ ద రైటర్ డజంట్ వాంట్ టు స్పీక్ ఓన్లీ ఇన్ ఇండియా or in this particular region, entire world. Writer gives a general statement. It's not referring to some parties or some people or some individuals, not like that. It's general statement writer wants to give. A caste census, kula ganana anedi verb chudandi, should not be allowed, written in the passive voice. Chudandi ikkada nunchi ikkada varaku should not be allowed. Idi passive voice. What do we call this? Passive voice. A caste census should not be allowed అంటే దాన్ని ఈ విధంగా పర్మిట్ చేయకూడదు, దాన్ని ఈ విధంగా చేయకూడదు. ఎలా చేయకూడదు అంటే చూడండి, టు ఓసిఫై. చూసారా వర్బ్ OSSIFY. ఓసిఫై మీన్స్ వాట్? టు మేక్ సంథింగ్ రిజిడ్. మనం అంటాం కదా ఓసిఫికేషన్. ఈ యొక్క బోన్ ఫార్మేషన్ ఏమంటారంటే ఓసిఫికేషన్.
ఈ బోన్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది అంటే చాలా రిజిడ్గా స్ట్రాంగ్గా ఉంటుంది, బలంగా ఉంటుంది. బోన్ కింద పడ్డా కూడా ఏం కాకుండా బలంగా ఉండగలుగుతుంది. సో బికాస్ ఆఫ్ ఓసిఫికేషన్, ద ఫార్మేషన్ ఆఫ్ ద బోన్ ఈస్ కాల్డ్ ఓసిఫికేషన్. సో ఆ పదాన్ని ఇక్కడ వాడుకున్నాడు వర్బ్గా. ఓసిఫై. ఓసిఫై మీన్స్ టు రిజిడ్, టు మేక్ సంథింగ్ స్ట్రాంగ్, టు మేక్ సంథింగ్ రిజిడ్, టు మేక్ సంథింగ్ very powerful. So should not be allowed to ossify social segmentation. Segmentation అంటే మీనింగ్ ఏమొస్తుంది? డివిజన్, సామాజిక విభజన ఇంకా హార్డెన్గా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ యొక్క కాస్ట్ సెన్సెస్కు ఉంటుంది. ఇవాళ సమాజంలో ఓ పక్క కుల మత వర్గ వర్ణ విభేదాలు ఉండద్దని ఓ పక్క సమాజం మాట్లాడుతూ ఉంటే, మళ్ళీ ఇంకో పక్క ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? కులగణన జరపాలి, ఎందుకంటే ఓటు బ్యాంకు కోసం కులగణనలు జరపాలి అనే ఒక విధానం బయటకు వస్తుంది. ఇన్ని రోజులుగా మనం ఏం ప్రయత్నం చేసాం? కులము వర్గము భేదము అంటూ తేడా లేదు అని మనం బతుకుతా ఉంటే, మళ్ళీ వీళ్ళు ఏం తీసుకొస్తున్నారు? కులగణన అనే ఒక విధానాన్ని తీసుకొస్తున్నారు. అరే వాట్ ఈస్ దిస్ అని సభ్య సమాజం వాళ్ళు అడుగుతుంది. బట్ దెర్ ఆర్ సమ్ మాల్ ఫంక్షన్స్, ఎందుకంటే వాళ్ళ ఉన్నత వర్గాలు మాత్రమే పదవులను అనుభవిస్తున్నారు. మోర్ దెన్ 60-70% ఉన్నటువంటి ఈ యొక్క అది సబాల్టన్ కేటగిరీస్, డౌన్ ట్రాడెన్ పీపుల్, దాదాపు 70-80% ఉన్నటువంటి ఈ దేశంలో 140 కోట్ల మందిలో 70-80% ఉన్నటువంటి వీళ్ళకి ఎలాంటి పదవులు లేకుండా పోతున్నాయి. అసలు వీళ్ళని గుర్తించట్లేదు. ఓకేనా? సో ఏ కులము ఎంత ఉంది కరెక్ట్గా తెలిస్తే, సో తద్వారా వాళ్ళకి ఆ రిప్రజెంటేషన్ ఇచ్చినట్లు అవుతుంది కదా. వాళ్ళ నుంచి ఒక ఎమ్మెల్యే, వాళ్ళ నుంచి ఒక ఎంపీ, వాళ్ళ నుంచి ఒక జెడ్పీటీసీ, వాళ్ళ నుంచి ఒక ముఖ్యమంత్రి రాగలడు కదా. ఎంతసేపు ఈ వర్గాలైనా పాలించేది ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాలను ఎంతసేపు ఈ హయ్యర్ కాస్ట్ వాళ్ళైనా పాలించడము అని రైటర్ యొక్క ఉద్దేశం. ఓకే, లెట్స్ ఎంటర్ ద ప్యాసేజ్. సో చూద్దాం ఇంకా క్లియర్గా రైటర్ ఏం మాట్లాడుతున్నాడు, అసలు ఏం చెప్పాలనుకున్నాడు ఈ యొక్క ప్యాసేజ్లో. లెట్స్ అబ్జర్వ్ క్లియర్లీ. So it is again very huge. Okay, now hope you can see clearly, right? Now let's start. It's already 36. Okay, the center's decision, ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కాస్ట్ సెన్సస్ అనే ఈ యొక్క నిర్ణయం. వర్బ్ చూడండి, సెంటర్స్ డెసిషన్ మార్క్స్. ఇగో ఇది వర్బ్. మార్క్స్ అంటే ఏంది? ఇండికేట్స్, సూచిస్తుంది. మనం మార్కింగ్ చేస్తాం కదా, దట్స్ వాట్ ద ఇండైరెక్ట్ మీనింగ్ హియర్. మార్క్స్ అంటే ఇండికేట్స్, షోస్, డిస్ప్లేస్, సూచిస్తుంది. ఏం సూచిస్తుంది? షార్ప్ డిపార్చర్. షార్ప్ డిపార్చర్. షార్ప్ అంటే మీనింగ్ ఏంది? వెరీ డివైజివ్, వెరీ ప్రుడెంట్, చాలా తెలివిగా. డిపార్చర్ అంటే తప్పుకుంది, వెళ్ళిపోయింది. షార్ప్ డిపార్చర్ ఫర్ ద రూలింగ్ పార్టీ, ఫర్ ద రూలింగ్ బీజేపీ. షార్ప్ డిపార్చర్ ఫర్ ద రూలింగ్ బీజేపీ ఫ్రమ్ ఇట్స్ ప్రీవియస్ పొజిషన్, అంటే ఫ్రమ్ ఇట్స్ ప్రీవియస్ డెసిషన్. పొజిషన్ అంటే ఏంటి? ఇక్కడ దాని యొక్క ప్రీవియస్ నిర్ణయం నుంచి వాళ్ళ డిపార్చర్ అయిన విధంగా కనబడుతుందంట. అది అర్థమవుతుంది. మార్క్స్, ఇండికేట్స్, షోస్ షార్ప్ డిపార్చర్ ఫ్రమ్ ఇట్స్ ప్రీవియస్ పొజిషన్. అయినా ఎవరు ఈ డిపార్చర్ అయ్యారు? ఫర్ ద బీజేపీ, ఫర్ ద రూలింగ్ బీజేపీ పార్టీ. దట్స్ వాట్ ద రైటర్ డిస్కషన్. సో ఇవాళ డెసిషన్ ఏంటి? సెంటర్స్ యొక్క నిర్ణయం ఏంటి అంటే టు ఇంక్లూడ్ కాస్ట్ ఎన్యూమరేషన్. ఇది ఒక ప్రిపోజిషనల్ ఫ్రేజ్. టు ఇంక్లూడ్ కాస్ట్ ఎన్యూమరేషన్. ఇంక్లూడ్ అంటే టు మిక్స్. కాస్ట్ ఎన్యూమరేషన్ అంటే కులాలని లెక్క పెట్టడం. ఎన్యూమరేషన్ అంటే ఏం చెప్పాము? లెక్క కట్టడం. న్యూమరల్ నంబర్స్, న్యూమరిక్ ఫిగర్స్ లైక్ దట్. ఎన్యూమరేషన్ అంటే వర్బ్, లెక్క కట్టడం. కాస్ట్ ఎన్యూమరేషన్ ఎక్కడ? ఇన్ ద నెక్స్ట్ నేషనల్ సెన్సస్. జాతీయ ఇవాళ గణన జరగబోతుంది. సెన్సస్ అంటే మీనింగ్ ఏమంటాం? జనగణన జరగబోతుంది. ఆ జనగణనలో దేన్ని ఇంక్లూడ్ చేస్తారంట? కాస్ట్ ఎన్యూమరేషన్ ని కూడా ఇంక్లూడ్ చేశారు. ఈ నిర్ణయం ఏదైతే ఉందో అది ఏం సూచిస్తుంది? అ షార్ప్ డిపార్చర్ ఫ్రమ్ ఇట్స్ ప్రీవియస్ పొజిషన్. బీజేపీ ఉన్నటువంటి ఈ పొజిషన్ నుంచి అది డిపార్చర్ అయ్యింది. ప్రీవియస్ గా ఏం పొజిషన్ ఉండే? ఇట్ సెడ్ దాట్ నో దేర్ షుడ్ నాట్ బి ఎనీ కాస్ట్ సెన్సస్, బట్ టుడే బీజేపీ ఈస్ డూయింగ్. దట్స్ వాట్ ద రైటర్ వాంట్స్ టు డిస్కస్. తప్పదు మరి, సిచ్యువేషన్ అట్లా ఉంది, చేయకపోతే ఎలా అని రైటర్ అంటున్నాడు. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. వాట్ ఇస్ సబ్జెక్ట్ రైట్ నౌ? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. ఇది సబ్జెక్ట్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. You see the verb. You see the verb had targeted in 2024. 2024 పోయిన సంవత్సరం. Had targeted. What we call in 2024. It's a phrase.
ఇది మధ్యలో ఇచ్చాడు, నో ప్రాబ్లం. ఇన్ 2024 హ్యాడ్ టార్గెటెడ్, ఎవరిని టార్గెట్ చేశాడు? టార్గెటెడ్ ద కాంగ్రెస్ ఎలక్షన్ మేనిఫెస్టో ప్రామిస్. ఇగో ఇది మొత్తం ఆబ్జెక్ట్. టార్గెటెడ్ ద కాంగ్రెస్ ఎలక్షన్ మేనిఫెస్టో. 2024లో కాంగ్రెస్ ఎలక్షన్ మేనిఫెస్టో ప్రామిస్, అది వాగ్దానం చేసినటువంటి ఆ ప్రామిస్ పైన మోదీ టార్గెట్ చేశాడు. ఆ ఏమిటా వాగ్దానం అంటే ఆఫ్ ఏ కాస్ట్ సెన్సస్, కుల గణన చేపడతామని వారి యొక్క కాస్ట్ సెన్సస్ లో వాళ్ళు రాసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు, దాన్ని టార్గెట్ చేశారు మోదీ. ఎలా ఎందుకు టార్గెట్ చేశాడు? బికాస్ ఎందుకు అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ ఇట్స్ అర్బన్ నక్సల్ థింకింగ్. అది ఎలా కనబడిందని చెప్పాడు మోదీ అప్పట్లో అంటే రిఫ్లెక్షన్ అంటే ప్రతిబింబం. ఎలాంటి ప్రతిబింబం? ఆఫ్ ఇట్స్ అర్బన్ నక్సల్ థింకింగ్. ఇది కొంచెం అర్బన్ నక్సల్ థింకింగ్ లాగా కనబడుతుంది. ఈ కాస్ట్ సెన్సస్ అనేది మళ్ళీ నువ్వు ఈ నక్సల్ అనే పదానికి అర్థం ఏంటంటే కొంచెం రాడికల్ బిహేవియర్, కొంచెం ఎలా అంటే కొంచెం మిలిటెన్స్ క్యారెక్టర్ ఉంటుంది అన్నట్టు, కొంచెం రెడికల్గా నిర్ణయాలు తీసుకుంటారు. నాట్ లైక్ డిప్లొమాటిక్ ఆర్ డెమోక్రటిక్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ థింగ్స్ ఇస్ కాల్డ్ నక్సల్. అంటే కొన్ని కుల మత వర్గ విభేదాల విభజించి అలాంటి పాలన చేయాలని ఒక విధానాన్ని ఏమంటారంటే అర్బన్ నక్సలిజం అంటాం. సో ఇలా కుల గణన అనేది అర్బన్ నక్సలిజంకి ప్రతిబింబిస్తుంది అని ఆయన 2024లో చెప్పడం జరిగింది. అట్లాంటి ప్రభుత్వం ఇవాళ ఆల్రెడీ మళ్ళీ కాస్ట్ సెన్సస్ తీసుకొచ్చింది అని రీడర్ మాట్లాడుతున్నాడు. క్లియర్? అండ్ నెక్స్ట్, డ్యూరింగ్ ద జనరల్ ఎలక్షన్ లాస్ట్ ఇయర్, పోయిన సంవత్సరమే కదా జనరల్ ఎలక్షన్స్ జరిగాయి, సాధారణ ఎన్నికలు. డ్యూరింగ్ ద జనరల్ ఎలక్షన్ లాస్ట్ ఇయర్, పోయిన సంవత్సరము సాధారణ ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో వాట్ ఇస్ సబ్జెక్ట్ రైట్ నౌ? బీజేపీ లీడర్స్, బీజేపీ నాయకులు. వర్బ్ చూడండి, హ్యాడ్ ఆస్క్డ్, అడిగారు. ఎవరిని? ద పీపుల్, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని అడిగారు. ఏమడిగారు? ఫర్ అ మ్యాసివ్ లోక్సభ మెజారిటీ, మాకు పెద్ద ఎత్తున లోక్సభ మెజారిటీ ఇవ్వండి అని ఈ యొక్క లీడర్స్ ప్రజల్ని అడగడం జరిగింది. ఓకేనా? ఫర్ అ మ్యాసివ్ లోక్సభ మెజారిటీ ఇవ్వండి మాకు అని వీళ్ళు అడిగారు. ఎందుకు మరి? ఎందుకు అడిగారు అలా? టు రీమోడల్ ద కాన్స్టిట్యూషన్. రీమోడల్ అంటే దాన్ని ఇంకా మెరుగుపరదామనే ఉద్దేశం, అంతేకాని ఉన్నే తీసేద్దామనే ఉద్దేశం ఎక్కడా లేదు. బట్ దిస్ ఇస్ రాంగ్లీ పోర్ట్రేటెడ్. దట్స్ వాట్ ద ప్రాబ్లమ్ హియర్. దట్స్ వాట్ ద writer's intention. But writer won't tell that things to us. Yes or no? He is always against the government. That's what the writer's intention. I don't know, understand why. So BJP leaders had asked the people, ఏమని అడిగారు? Please give me a massive Lok Sabha majority. What is the reason? To remodel the constitution. It doesn't mean that removing all the reservations, removing all the downtrodden. It doesn't mean that. It means to enhance. It means to strengthen. It means to embolden the constitution. That is actually the meaning. But these guys portrayed always in the negative, negative, negative. Now today also this paper is telling that only. So the promise of the constitutional overhaul. Now the writer wants to discuss the promise. What is subject? This promise. Now what is the promise? Yes, we remodel the constitution. We renew the constitution. We rejuvenate the constitution. We rebuild the constitution. This is the promise made by the BJP. But these guys portrayed it in the wrong way. So this promise was seen by, what's the verb right now? This promise was seen. Was seen in the sense passive voice. Was seen by OBC and Dalit groups. By OBC and Dalit groups in this country, because they were motivated like that. They were motivated to think like that by the opponent parties and by these so-called political parties. They did like that actually. So this promise of a constitutional overhaul. Constitutional overhaul means remodel the constitution. This word here. Of a constitutional overhaul. Overhaul means what? Overhaul means to repair, to tailor, to change the so-called old structures. They want to repair. They want to renew. It's called overhaul. They want to re-strengthen. They want to rebuild. That is what actually the clarity here. So this promise of a constitutional overhaul was seen by OBC and Dalit groups as a threat to dismantle. See, this is the
situation as a threat means harmful act, pramadam, threat to dismantle means to collapse, to break, to damage, to devastate, to dismantle what, caste reservations. సో అది ఇవాళ మతపరమైనటువంటి కులపరమైనటువంటి రిజర్వేషన్స్ ని డిస్మాంటిల్ చేస్తుంది అన్న విధంగా వారిని ఆ విధంగా ఆలోచింప చేయబడింది, వారిని ఆ విధంగా చూపించబడింది ఈ అపోనెంట్ పార్టీస్ అందరు కలిసి, ఎవరిని, ఓబీసీని, దళిత గ్రూప్స్ ని. బట్ ఇట్ వాస్ నాట్ లైక్ దాట్. It is to re-strengthen, it is to renew, but these things they never focus. Yes or no? So that's what. So this promise was seen by OBC and Dalit groups as a threat to dismantle caste reservations and partly, and is the conjunction, and partly explains, and partly means half-halfly, not fully or not completely, partly, half manner. So partly explains why the BJP, now why is the conjunction? Again the subject is the BJP fell short. This is complete phrase andi. Fell short of an election majority, an electoral majority. Fell short of an electoral majority. BJP did not get the full majority in the Lok Sabha elections in 2014 because of this propaganda made by the opposition parties. Now this writer is also doing the same thing. So that's what the writer wants to discuss. Partly explains why the BJP fell short. Fell short of something means reduced, mitigated, lowered. Why the BJP did not receive electoral majority. The reason is what? This is the reason. OBC and Dalit groups were motivated. What? They are dismantling the caste reservations. But it doesn't mean that. It is enhancing the caste reservations. Nobody can think like that until and unless some parties in the state, in this country. That's what the writer wants to discuss. So in 2015, writer wants to give some incidences. What happened in this history? In 2015, what happened? The RSS chief. Now, what is subject right now? RSS chief's call. Now, what is subject? RSS chief's call for a debate. This completely we call a subject. But of course, you can hold this as a prepositional phrase. No problem. But combinedly, we call this word call for means demand. We can also take like that. Not a problem. Now, you need to understand the RSS chiefs. Atani yokka chiefs call for and demand. Then demand chesadu debate ko. Yen debate? On a caste based reservation. Idi kata. On a caste based reservation. Ayana oka debate vilchadu. Dani teeseddamani kaadu RSS chief. RSS chief oka debate ku పిలుపునిచ్చాడు, డిమాండ్ చేశాడు. దేనిపైన? ఆన్ కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్. జస్ట్ పిలుపునిచ్చినందుకు ఏమైంది అంట, అక్కడ ఏమైంది, ఆ యొక్క రాష్ట్రంలో బీహార్ అనుకుంటుంది. ఆర్ఎస్ఎస్ చీఫ్స్ కాల్ చూడండి, వర్బ్ చూడండి, లెడ్ టు అంటే దీనికి దారితీసింది. దేనికి దారితీసింది? సెట్ బ్యాక్స్. సెట్ బ్యాక్స్ అంటే మీనింగ్ ఏంది? ఫెయిల్యూర్స్, పతనమైపోవడం. సెట్ బ్యాక్స్ ఫర్ ద బీజేపీ, ఇక్కడ సెట్ బ్యాక్స్ ఫర్ ద బీజేపీ పార్టీ విఫలమైంది కేవలం ఈ యొక్క పనికి. ఎక్కడ? ఇన్ ద బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్. 2015లో బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు అక్కడ ఎవరో ఒకరు ఆర్ఎస్ఎస్ చీఫ్, ఆర్ఎస్ఎఫ్ లీడర్ ఎవరైతే ఉంటారో ఆయన జస్ట్ రిజర్వేషన్ కోసం మీటింగ్ పెడితే కథం, దాన్ని తప్పుగా అభివర్ణించి ఆ ఎలక్షన్స్ కూడా కోల్పోవడం జరిగింది. బీజేపీ 2015లో బీహార్లో ఓడిపోయింది అని అంటున్నాడు. క్లియర్? అదే నెక్స్ట్ పాయింట్. సో నెక్స్ట్ పాయింట్ యూ కెన్ సీ ద మహారాష్ట్ర. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు రైటర్. ద మహారాష్ట్ర అండ్ హర్యానా అసెంబ్లీ ఎలక్షన్ విక్టరీస్. వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? ది మహారాష్ట్ర. ఇప్పుడు ది అనేది మహారాష్ట్ర హర్యానాకి ఇవ్వలేదు. ది ఎవరికి ఇచ్చాడు రైటరు? అసెంబ్లీ ఎలక్షన్కి ఇచ్చాడు. ది అసెంబ్లీ ఎలక్షన్, సారీ ఇది విక్టరీస్ వరకు కూడా చెప్పాలి. ఓకే, ది మహారాష్ట్ర హర్యానా అసెంబ్లీ ఎలక్షన్ విక్టరీస్ ఎప్పుడు జరిగాయి ఈ యొక్క విజయాలు అంటే ఇన్ 2024, 2024లో ఎక్స్క్యూజ్ మీ, ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయి అంటే 2024లో జరిగాయి. ఏం సలహా ఇచ్చాయి ఈ రెండు అసెంబ్లీ ఎలక్షన్స్? సజెస్టెడ్ అంటే అడ్వైజ్డ్, గివెన్ ద క్లారిటీ. ఏం క్లారిటీ ఇచ్చాయి? సజెస్టెడ్ అనేది వర్బ్. సజెస్టెడ్ దాట్, ఏం క్లారిటీ ఇచ్చాయి ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే దట్, సజెస్టెడ్ దాట్ ద బీజేపీస్ ప్లాంక్. what is subject right now? The BJP's plank. BJP's plank. Plank అంటే మీనింగ్ ఏంది ఇక్కడ?
చూడండి మనం మామూలుగా స్టడీ ప్యాడ్ అంటాం కదా, ప్లాంక్. ఏ ప్లేస్ వేర్ యూ కెన్ స్టడీ, ఏ ప్లేస్ వేర్ యూ కెన్ రైట్ ఆన్. ఒక ఒక బేస్మెంట్గా వాడుకుంటాం కదా ప్లాంక్ అంటే, అదే పదాన్ని ఇక్కడ వాడాడు. బీజేపీస్ ప్లాంక్ అంటే బీజేపీస్ బీజేపీస్ బేస్, బీజేపీ స్ట్రాటజీ, బీజేపీస్ ప్లాన్. దట్స్ వాట్ ప్లాంక్. ఓకే, బీజేపీస్ ప్లాంక్, ఇది సబ్జెక్ట్. వర్బ్ చూడండి, కంటిన్యూడ్. ఇగో ఇది వర్బ్. కంటిన్యూ అంటే కొనసాగింది. కంటిన్యూడ్ టు రిటైన్, కంటిన్యూడ్ టు రిటైన్, ఇగో ఇది ప్రిపోజిషన్ ఫ్రేజ్. కంటిన్యూ టు రిటైన్ ఎలక్టోరల్ సాలియన్స్. సాలియన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్. మనం అంటాం కదా సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద బుక్, అంటే ముఖ్యమైనటువంటి అంశాలు అని చెప్పడాన్ని సాలియంట్ ఫీచర్స్. సాలియంట్ అడ్జెక్టివ్. ఇప్పుడు దీని మీద కూడా కొన్ని పదాలు ఉన్నాయి చూడండి. జనరల్గా వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సాల్? సాల్ అంటే ఏంటంటే ఉప్పు. సాల్ అంటే ఏం లేదు సార్, సింపుల్గా సాల్ట్, ఉప్పు. మనము సాలరీ అంటాం కదా, దీన్ని ఎందుకు సాలరీ అంటామంటే నేను ఈ కంపెనీ ఉప్పు తిని బతుకుతున్నా అంటే నెల కింద నాకు ఇంత ఉప్పు ఇస్తుంది సో అని చెప్పడాన్ని ఏమంటారంటే సాలరీ. అయినా మనం ఫ్రూట్ సలాడ్ అంటాం, అంటే కొంచెం ఉప్పుతో తయారు చేసినటువంటి వాటిని ఏమంటారంటే ఫ్రూట్ సలాడ్. యాక్చువల్లీ చక్కెర వేసుకుంటున్నాం కాబట్టి అది ఉప్పు వేయాలి అందులో. దట్స్ కాల్డ్ ఫ్రూట్ సలాడ్. అదేవిధంగా సాలియంట్, SALIENT. సాలియంట్ అంటే అడ్జెక్టివ్. ఈఎన్టీ అనే పదం ఎక్కడ వచ్చినా దాన్ని అడ్జెక్టివ్గా తీసుకుంటాం. అదేవిధంగా సాలియన్స్, ENCE అనే పదం ఎక్కడ వచ్చినా కూడా దాన్ని నౌన్గా తీసుకుంటాం. దిస్ ఈస్ ద క్లారిటీ, దట్ ఈస్ ద డిఫరెన్స్. క్లియర్? సో సాలియంట్ అంటే సాల్ట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. నన్నే స్టూడెంట్ అదంట కర్రీ అంటే అంత పవర్ఫుల్ అన్నట్టు, అంత ఇంపార్టెంట్ అన్నట్టు. సో అదే పదాన్ని ఇక్కడ మనకు వాడాడు. సో హోప్ యూ అండర్స్టాండ్ ద క్లారిటీ నౌ. సో ద బీజేపీస్ స్ట్రాటజీ కంటిన్యూ టు రిటైన్ ఎలక్టోరల్ సాలియన్స్, అంటే ఎలక్టోరల్ సిగ్నిఫికెన్స్. ఆ ప్రాముఖ్యతని అలానే కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్ళిందంట బీజేపీ. ఏంటా ప్లాంక్, ఏంటా స్ట్రాటజీ, ఏంటా ప్లాన్. ఇక ఈయన ఏమన్నంటే ఈ పదం వాడతాడు, ప్లాంక్ ఆఫ్ వాట్? హిందూ యూనిటీ. Obviously, it is the majority people are Hindus. Obviously, that is a strategy to be followed by the particular party. Then opposition party is not following any plank. Are they not planning anything? It is the majority of the people. Definitely, they want to unite. This is the vast majority of the country. People are Hindus. The people are born here. It doesn't mean that the people are related to this particular land. Here, this many people, caste, culture, creed, community, religion. Are there any major differences? No way. We are all living like brothers and sisters. But these guys, this newspaper editorial, like these guys, they are dividing the people on the basis of caste, on the basis of creed, on the basis of culture, on the basis of religion. These editors are dividing the people. But we are united. We are having a cup of coffee with my Islam colleague, with my another party. We are all living like a secular world. We are all living in a secular unity. There are no deviations. There are no differences. What happened to these writers? Writing like this, always claiming that Hindu, Hindu, Hindu. Now this one also used today. You see that. So BJP's plank of Hindu and its resistance. Resistance means rejection. And its resistance. Why do BJP resist? What is the significance of resisting caste based politics? Why the BJP resist? Why is he writing like this? Don't know. So its resistance to caste based politics. Nowhere happening like this. Nowhere the resistance is going against the caste based politics. Everywhere caste is secured. People are secured. People are living a happy life in India. Unlike other countries, you can see Western countries, Middle East countries, nowhere like that India. We are all living a happy life. Where the caste-based politics are going, the writer wants to discuss. Next, writer wants giving the contradictor. Now the writer wants to give the contradictory. As it turns out means appears, BJP. As is called a conjunction. Here it is called BJP. Verb is called here turns out. Turns out means appears. So the BJP was probably, now what is subject right now? The BJP always creating the propaganda against the government, against the entities, against the people, this newspaper.
So the BJP was, see that, was probably means possibly, not 100% accurately, possibly. Then why are you speaking possibly? Why don't you tell accurately? We want to ask the paper. Huh. So BJP was probably unsure. Unsure means not clear. Of what? Of its electoral ground. Of its electoral ground. Electoral ground means the majority of winning the elections. BJP's was probably unsure of its electoral ground. Where? Writer wants to discuss. And feared. Oh, डर लग गया उनको. Feared or sensed. Sensed means understood, acknowledged. An undercurrent. Sensed an undercurrent. Undercurrent means hidden agenda. Hidden clarity. Under means down. Current means what? మనం అంటాం కదా, ఇది తెలుగులో అంటాం కదా, చాప కింద నీరులా విస్తరిస్తుందని. చాప కింద అంటే అండర్, కరెంట్ అంటే నీరు, నీరు అంటే ప్రవాహం, ప్రవాహం అని అంటాము ఇంగ్లీష్లో కరెంట్స్, లైక్ దాట్. సో ఈ పదాన్ని అట్లా రాస్తాడు. అండర్ కరెంట్ అంటే లేటెంట్ ఇన్ఫర్మేషన్, లేటెంట్ ఐడియాలజీ, దాని లోపల దాగి ఉన్నటువంటి సూత్రం, దట్స్ కాల్డ్ అండర్ కరెంట్. చాప కింద నీరులా ప్రవహిస్తున్నటువంటి దాన్ని గుర్తుపట్టిందంటే బీజేపీ. So BJP was probably unsure of its electoral ground and feared and sensed an undercurrent in favor of caste census. ఈ విషయాన్ని బీజేపీ గుర్తుపెట్టిందంట. ఇన్ ఫేవర్ ఆఫ్ కాస్ట్ సెన్సస్. సో ఇవాళ అంటే బీజేపీ ఇవాళ 2000 అంటే డిఫరెంట్ పీపుల్ ఆర్ పోర్ట్రేయింగ్ ఇన్ ద డిఫరెంట్ వే. నౌ దట్ బీజేపీ వాంట్స్ టు గో 2029 ఎలక్షన్స్ విత్ దిస్ ప్రొపగాండా, విత్ దిస్ ఐడియాలజీ, కాస్ట్ సెన్సస్. If the caste census is done, delimitation is done, the next power is going to BJP. Some people are sensing like this. Of course it is correct. Then what to do otherwise? We want to win the elections. We want to protect this country. Obviously doing like that things are important. Yes or no? So in favor of caste census, that it could no longer politically ignored. యాక్చువల్లీ ఇది ప్యాసివ్లో ఇవ్వాలి, రెడర్ యాక్టివ్లో ఇచ్చాడు. ఇట్ కుడ్ ప్లస్ V1 కుడ్ నో లాంగర్ ఇగ్నోర్. దిస్ ఇస్ ద వర్క్. ఇట్ కుడ్ నో లాంగర్ పొలిటికల్లీ ఇగ్నోర్ అంటే రాజకీయంగా తీసుకుంటే అది తిప్పి కొట్టలేనటువంటి అంశం. ఇవాళ కాస్ట్ సెన్సస్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా చేసినట్లయితేనే ఏ ఎన్నికైనా విన్ అవుతుంది అన్న కాంటెక్స్ట్ లో రాశాడు రైటర్. పర్టికులర్లీ ఇన్ బీహార్, ముఖ్యంగా ఈ కాస్ట్ సెన్సస్ ఎక్కడ జరగాలంట? పర్టికులర్లీ ఇన్ బీహార్. బీహార్లో ఎందుకు జరగాలి అంటే విచ్ విల్ ఓట్, ఇక్కడ విచ్ అంటే రిలేటివ్ ప్రొనౌన్, ఇక్కడ మళ్ళీ వర్బ్ విచ్ విల్ ఓట్ లేటర్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం చివరి అంకంలో బీహార్లో ఓట్లు జరగబోతున్నాయి. ఈ కాస్ట్ సెన్సస్ చేపట్టి అక్కడ ఎన్ని కులాలు, అఫ్కోర్స్ ఆల్రెడీ బీహార్లో కాస్ట్ సెన్సస్ అయిపోయింది, దాని ప్రకారంగా వాళ్ళు ఎన్నికలకు పోతున్నారు. సో దిస్ ఇస్ వాట్ ద రైటర్ వాంట్స్ టు పోర్ట్రే అగైన్స్ట్ ద థింగ్స్ ఆర్ గోయింగ్ ఇన్ ఇండియా. But I won't agree with this. Yeah. And next point writer wants to discuss. You see this is the next passage we have. Right. So it is now a race to claim credit. Now you see that it. Verb enti it. I'm sorry. Subject it. Verb chudandi is. Now ante enti adverb. It is now a race. A race is a noun. To claim credit. What is this? To claim credit. Credit అంటే రికాగ్నిషన్, హానర్. ఇట్ ఈస్ నౌ అ రేస్ టు క్లెయిమ్ క్రెడిట్. అంటే ఈ కులగణన ఎవరు చేపట్టబోతున్నారు అనే ఒక పరుగు పందెం జరుగుతుంది. ఇది ఎవరికి మనం రికాగ్నిషన్ ఇవ్వాలి? ఈ గుర్తింపు ఎవరికి ఇవ్వాలి? రూలింగ్ పార్టీ బీజేపీకా, లేకపోతే అపోజిషన్ పార్టీ కాంగ్రెస్కా? బికాస్ కాంగ్రెస్ లీడర్ ఈస్ సేయింగ్ ఇది స్కాన్ ద కంట్రీ, జిరాక్స్ ద ఎంటైర్ కంట్రీ. అపోజిషన్ లీడర్ ఈస్ స్పీకింగ్, Rahul Gandhi. So this credit goes to him or the ruling party BJP. This is now the question is going in the country called India. So it is now a race to claim credit. ఇవాళ ఈ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి అనే ఒక పరుగు పందెం జరుగుతుంది ఇండియాలో. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నాము, దీనికి కారణం మేమే. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, మేము రూలింగ్ పార్టీ కాబట్టి మేము చేస్తున్నాం, ఈ క్రెడిట్ మాకే రావాలి, మాకే ఓట్లు పడాలని బీజేపీ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు ఒక పక్క, బీజేపీ వాళ్ళు ఒక పక్క పోటీ జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ ద బీజేపీ అండ్ ది అపోజిషన్. ద బీజేపీ అండ్ ది అపోజిషన్, ఇది సబ్జెక్ట్. The BJP, the ruling party BJP and the opposition Congress. Verb chudandi, have accused. This is the verb. Accused means blamed.
You see that wherever the word accused, we have the preposition, standard preposition of comes. Yes or no? So accused each other. Each other means how many? Only two. And you see that accused each other of what? Of undermining social justice. Undermining means lowering, criticizing, debasing, devaluing, కించపరచడం. సో ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు ఇవాళ. ఏంటంటే సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం లేదు, నువ్వంటే నువ్వు అండర్మైన్ చేసావు. కాంగ్రెస్ ఈస్ సేయింగ్ బీజేపీ అండర్మైన్డ్ సోషల్ జస్టిస్ అండ్ బీజేపీ సేయింగ్ కాంగ్రెస్ అండర్మైన్డ్ సోషల్ జస్టిస్. ఆబ్వియస్లీ బోత్ ద పార్టీస్ డిడ్ దట్ ఓన్లీ. అయినా ఇవాళ కాంగ్రెస్ అంటుంది, మరి 50 ఏళ్ల పాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఏం చేసింది? స్వాతంత్ర భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అవుతుంది. ఎవరైనా దళిత బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాడా? ఏ దేశం, ఏ రాష్ట్రంలో అయినా? కొన్ని స్టేట్స్ తప్ప. దళిత బిడ్డ ఎక్కడైనా మనకు ప్రైమ్ మినిస్టర్ మేజర్గా అయ్యారా? లేదే. సో ఒకటి సామాజిక న్యాయం ఉందా? లేదు అని రైటర్ యొక్క ఉద్దేశం. అండ్ నెక్స్ట్ నేషనల్ ఫార్మేషన్స్, జాతీయ ఏమంటారు అవి పార్టీలు, ఫామ్ అయినటువంటి పార్టీలు. నేషనల్ ఫార్మేషన్స్ ఇస్ ద సబ్జెక్ట్. అండ్ verb you can see have historically taken, this is the verb, have taken an ambiguous view. ఇగో చూడండి, an ambiguous view. ఇది కలిపి చదవాలి. an ambiguous, because ambiguous adjective and this noun is here. These two are the pair. ఇవి రెండు జంటలు, ఇవి రెండు కలపాలి. So national formations have taken an ambiguous view. Ambiguous means what? Unclear, అస్పష్టమైన, ambiguity. Ambi means two. In these two, which one is right or which one is wrong, we can't say clearly. That's called ambiguous view. Towards what? Towards caste claims. అయినా ఈ కులాలకు సంబంధించినటువంటి క్లెయిమ్స్ అంటే ఏంది? కొన్ని ఆరోపణలు, మా కులం అన్యాయం అయిపోతుంది, మాకు ఎలాంటి ఫెసిలిటీ లేదు అని చెప్పుకున్నటువంటి వాదనలకు ఒక అంబిగ్వస్ వ్యూ అనేది ఉంది. ఒక క్లియర్ కట్ వ్యూ ఎక్కడా లేదు అనే యొక్క ఉద్దేశం. సో నేషనల్ ఫార్మేషన్స్ ఎవరు వాళ్ళు అంటే చెప్తున్నాడు, విచ్ ఇంక్లూడ్ ద బీజేపీ, జాతీయ పార్టీ కదా అది, విచ్ ఇంక్లూడ్ ద బీజేపీ, ఇంకెవరు, ద కాంగ్రెస్ అండ్ ద లెఫ్ట్. ఇవన్నీ కూడా మనం నేషనల్ పార్టీస్గా పేర్కొంటాం. వీటి గురించి మాట్లాడుతున్నాడు. హ్యావ్ హిస్టారికల్లీ టేకెన్ అన్ అంబిగ్యూస్. అంబిగ్యూస్ అంటే మీనింగ్ ఏంది? అన్క్లియర్ వ్యూ టువార్డ్స్ ద కాస్ట్ క్లెయిమ్స్. సో ఇప్పుడు చూడండి, అంబిగ్యూస్ పక్కన ఇచ్చాడు. ఇఫ్ నాట్ హాస్టైల్, హాస్టైల్ మీన్స్ వాట్? ఎన్మిటీ. ఎక్కడ కూడా మేజర్గా శత్రుత్వం లేకపోయినప్పటికీ అన్క్లారిటీ మాత్రం మెయింటైన్ చేశారులే, ఈ కాస్ట్లను పట్టించుకోలేదు అని రైటర్ యొక్క ఉద్దేశం. నెక్స్ట్ పాయింట్, ఇక్కడ చూడండి, ఈ పదాలు మేము రాయమంటే నేను రాస్తాను, బట్ ఓకే, లెట్స్ డిస్కస్ మూవ్మెంట్. అంబిగ్యూస్ మీన్స్ వాట్? అంబిగ్యూస్ మీన్స్ అన్క్లియర్. అపోజిట్ ఏంటి? అన్అంబిగ్యూస్. వాట్ ఈస్ అపోజిట్? అన్అంబిగ్యూస్. అంబిగ్యూస్ అంటే మీనింగ్ ఏం చెప్పాము? అన్క్లియర్. మరి అన్అంబిగ్యూస్ అంటే అన్క్లియర్ ప్లస్ అన్క్లియర్ ఆల్రెడీ నెగిటివ్ ఉంది, మళ్ళీ నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్ అంటే ఏమని చెప్పుకోవచ్చు ఇక్కడ? క్లియర్. అన్అంబిగ్యూస్ అంటే మీనింగ్ ఏంటి? క్లియర్. అంబిగ్యూస్ అంటే మీనింగ్ ఏంటి? అన్క్లియర్. లైక్ దిస్, ఈక్వివోకల్, అన్ఈక్వివోకల్, ఎన్కంబర్డ్, అన్ఎన్కంబర్డ్. We have these segments. So that word is used here. Hostile. Hostile is the word is used for enmity, promoting the enmity. Okay, so that's what the writer wants to discuss. If not hostile, మరి అంత సీరియస్ కాకపోయినా కూడా ఈ అన్క్లారిటీ వల్ల వీరిని పట్టించుకోలేదు ఈ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున. ఈ 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా పెద్దగా ఒదిగినటువంటి దాఖలా ఏం లేదు. రైటర్ వాంట్స్ టు డిస్కస్. నెక్స్ట్, సబాల్టర్న్ పార్టీస్. యూ సీ దాట్ వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? సబాల్టర్న్ పార్టీస్. ఇగో ఇది సబ్జెక్ట్. సబాల్టర్న్ అంటే మీనింగ్, సబ్ అంటే ఏంటి? అండర్, ఆల్టర్ అంటే అనదర్. ఇప్పుడు చూడండి, జనరల్గా ఇప్పుడు వి డిస్కస్ సబ్ అంటే మీనింగ్ ఏంటి? అండర్. సబ్ మీన్స్ అండర్. ఓకే. ఆల్టర్ మీన్స్ వాట్? అనదర్. See, generally we have the national formations like the BJP, the Congress. We have the major parties. Now దాని కింద పనిచేసే అటువంటి వివిధ రకాల పార్టీస్ ఏమంటారంటే సబాల్టర్న్ పార్టీస్. అంటే దే ఆర్ నాట్ ద హై కాస్ట్ పీపుల్, లోవర్ కాస్ట్ పీపుల్, ద డౌన్ ట్రాడెన్, ద BPL పీపుల్, ద చీటెడ్ పీపుల్, లైక్ దిస్. కొంచెం అణచబడ్డటువంటి వర్గాలు అని చెప్పడాన్ని సబాల్టర్న్ పార్టీస్ అంటాం మనం ఇంగ్లీష్లో. అణచబడినటువంటి వర్గాలు, పక్షాలు, పార్టీస్. దట్స్ కాల్డ్ సబాల్టర్న్. అంటే వారి కింద పనిచేసేటువంటి
ఆల్టర్నేట్ గా ఉన్నటువంటి పార్టీస్ ని ఏమంటారు? సబాల్టర్న్ పార్టీస్. అణచబడ్డటువంటి పక్షాలు. వర్బ్ చూడండి. సబాల్టర్న్ పార్టీస్. వర్బ్ చూడండి. Yeah, here you can see that the verb is this, displaced. Displaced all national parties. ఇది అయిపోయింది. సబ్జెక్ట్ వర్బ్ is closed. Object is closed. Subaltern parties displaced అంటే rejected, refused, removed, replaced అన్న మీనింగ్ వస్తుంది ఇక్కడ. అంటే వాళ్ళని లేకుండా చేసేసాయి అన్న మీనింగ్ వస్తుంది. సో సబాల్టర్న్ పార్టీస్ డిస్ప్లేస్డ్ ఆల్ నేషనల్ పార్టీస్ ఫ్రమ్ స్టేట్స్. ఈ రాష్ట్రాల నుంచి ఆ నేషనల్ పార్టీస్ లేకుండా బయటికి నెట్టిపడేశాయి ఇన్ ద 1990s. 1990 ఆ శకంలో ఈ రాష్ట్రాల్లో ఎక్కడ కూడా లేకుండా వారిని బయటికి నెట్టిపడేశాయి ఈ యొక్క సబాల్టర్న్ పార్టీస్. వారి కింద పనిచేసి అంటే లోకల్ పార్టీస్, రీజనల్ పార్టీస్ అని చెప్పొచ్చు. సో పార్టీస్ పక్కన ఏమి ఇచ్చాడు? దట్ ఇచ్చాడు. దట్ అంటే ఏంటి? రిలేటివ్ ప్రణం. వీళ్ళు ఏం చేస్తున్నారంట? మొబిలైజ్డ్ ఓబీసీ అండ్ దళిత్ గ్రూప్స్. ఓబీసీ మరియు దళిత్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వారిని ఒక తాటిపైకి తీసుకురావడము. ఎక్కడ? ఇన్ ఉత్తరప్రదేశ్ అండ్ బిహార్. ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో దళితులని అదేవిధంగా ఓబీసీ వాళ్ళని ఒక తాటిపైకి తీసుకొచ్చి నేషనల్ పార్టీని డిస్ప్లేస్ చేశాయి, కంప్లీట్గా రిమూవ్ చేశాయి, రీప్లేస్ చేశాయి రీజనల్ పార్టీస్ తోటి. అయినా సో వారికి ఉన్నటువంటి మేజర్ ఏంటి? మళ్ళీ ఓబీసీ దళిత్ గ్రూప్లే. అయినా వీరిని అడ్డుగా పెట్టుకొని వాళ్ళ అధికారంలోకి రావడం అన్నట్టు. ఇలాంటి ఒక క్లారిటీ జరిగింది ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో. నెక్స్ట్ ద బీజేపీ. మళ్ళీ సబ్జెక్ట్ ఏంటి? ద బీజేపీ. ఈ భారతీయ జనతా పార్టీ. వర్బ్ చూడండి. రెస్పాండెడ్ బై టర్నింగ్ మోర్ ఇంక్లూజివ్. ఇప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది? బై టర్నింగ్ మోర్ ఇంక్లూజివ్ అంటే మోర్ ఇన్వాల్వింగ్ టువార్డ్స్ ద ఓబీసీస్. ఓబీసీల పట్ల ఎక్కువగా మిళితమై ఉంటుంది ఇవాళ ఈ యొక్క బీజేపీ పార్టీ. ఇంకేమి ఇచ్చాడు? దట్ హ్యాస్. ఓబీసీస్ గురించి చెప్తున్నాడు. దట్ హ్యాస్ కల్మినేటెడ్. ఇక్కడ దట్ హ్యాస్ కల్మినేటెడ్ అంటే ఏంటన్నట్టు? దట్ హ్యాస్ కల్మినేటెడ్ అంటే తెలుసు కదమ్మా. ఇక్కడ కల్మినేటెడ్ అంటే దట్ రీచ్డ్ ద పీక్స్, దట్ రీచ్డ్ ద కంక్లూషన్, క్లోజ్డ్, ఎండ్, ముగింపు పలకడం. దేవీ నవరాత్రి ఉత్సవాలు were culminated on the 9th day of this fest. 9వ రోజు ఉత్సవాలు ముగింపునకి పలుకుతాయి అంటారు కదా. సో దట్స్ వాట్ వి కాల్ ఇన్ ఇంగ్లీష్. కల్మినేట్ అంటే చూడండి, కల్మ్ అంటే అర్థం ఏంటి? దేని దగ్గరగా వస్తుంది? క్లోజ్. చూడండి, కల్మ్ అంటే క్లోజ్. కల్మినేటెడ్ అంటే క్లోజ్ అయిపోయినాయి, ఎండ్ అయిపోయినాయి, ముగింపు పలికాయి అని చెప్తున్నాను ఇక్కడ. సో బీజేపీ రెస్పాండెడ్ బై టర్నింగ్ మోర్ ఇంక్లూజివ్ టువార్డ్స్ ద ఓబీసీస్. దట్ హ్యాస్ కల్మినేటెడ్. కల్మినేటెడ్ తీసుకో ఇప్పుడు ఓబీసీ అన్నట్టు ఇక్కడ ఆ వర్గాలన్నీ కూడా. దట్ హ్యాస్ కల్మినేటెడ్ ఇన్ ఇట్స్ కంటిన్యూయింగ్ ఎలక్టోరల్ డామినెన్స్. ఎప్పటి నుంచి? సిన్స్ 2014. 2014 నుంచి కూడా బీజేపీ వాళ్ళ ఎలక్టోరల్ డామినెన్స్ చేస్తుంది. బికాస్ ఆఫ్ పోలరైజింగ్, బికాస్ ఆఫ్ మొబిలైజింగ్ ఓబీసీస్ అన్న విధానంలో ఈ సెంటెన్స్ రాశాడు. నెక్స్ట్ మరి కాంగ్రెస్ ఏం చేస్తుందంట? 70 ఏళ్ళుగా ఉన్నటువంటి 50 ఏళ్ళుగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఏం చేసింది మరి దేశానికి అని రైటర్ అంటున్నాడు ఇండైరెక్ట్ గా. కాంగ్రెస్ అండర్ రాహుల్ గాంధీ. ఎవరి సమక్షంలో? రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ ఉంది. వాళ్ళ తండ్రి, వాళ్ళ తాత, వాళ్ళు మొత్తం గాంధీ ఫ్యామిలీ 50 ఏళ్ళు పాలించింది కదా ఇండియాని. ఏం చేసింది అని రైటర్ అంటున్నాడు ఇండైరెక్ట్ గా. సో ద కాంగ్రెస్ వర్బ్ చూడండి. స్టార్టెడ్ ఎస్పౌజింగ్ కాస్ట్ జస్టిస్. ఎస్పౌజింగ్ అంటే మీనింగ్ ఏంటి? సపోర్టింగ్. ఇక్కడ యాక్చువల్లీ కామా రావాలి. కాంగ్రెస్ స్టార్టెడ్ ఎస్పౌజింగ్ కాస్ట్ జస్టిస్. ఎస్పౌజింగ్ అంటే సపోర్టింగ్, గివింగ్ ద సమ్ సార్ట్ ఆఫ్ సపోర్ట్, మద్దతు ఇవ్వడం అంటాం కదా. ఇప్పుడు స్పౌస్ అంటాం కదా మనం. స్పౌస్ అంటే ఏంటి? జనరల్గా చూడండి, స్పౌస్ అంటే ఏంటి? హస్బెండ్ అరే వైఫ్. ఇది నౌను. SPOUSE. స్పౌస్ అంటే నౌను. మరి ఎస్పౌస్ అంటే వర్బ్. ESPOUSE. What is this espouse? It's a verb. So like that we have the word, many words. Suppose in enjoy anta, then what is a verb? Enjoy. Ardham okate. What is changing? Parts of speech is changing. That's it. Spouse is a noun and espouse is a verb. Spouse ante bharya leda bharta. She is my spouse. Then what girl says? He is my spouse. Itla ante కలిసి కట్టుగా ఉండడం, ఒకరినొకరు సపోర్ట్ చేసుకునే కాంటెక్స్ట్ లో ఈ పదాన్ని రాశాడు. ఎస్పౌస్ అంటే ఇద్దరు ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడం, అంటే ఈ పదాన్ని సపోర్టింగ్ మీద పట్టుకొచ్చాడు. దట్స్ ఆల్. సో కాంగ్రెస్ స్టార్టెడ్ ఎస్పౌజింగ్ కాస్ట్ జస్టిస్.
అంటే కులాలకి న్యాయం చేయాలనే ఒక విధానాన్ని ముందుకు తీసుకొచ్చింది కాంగ్రెస్. దానికి సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకొచ్చింది. సో ఇన్ ఎ రిమార్కబుల్ టర్న్, రిమార్కబుల్ మీన్స్ వెరీ సిగ్నిఫికెంట్, రిమార్కబుల్ టర్న్, ఇన్ ఎ సిగ్నిఫికెంట్ టర్న్ ఇన్ ద పార్టీస్ హిస్టరీ, మొత్తం కాంగ్రెస్ పార్టీ చరిత్రలోకి వెళ్ళా ఇది ఒక ముఖ్యమైనటువంటి ఒక టర్న్ తీసుకుంది అండర్ రాహుల్ గాంధీ లీడర్షిప్. అండ్ లీడర్ వాంట్స్ టు డిస్కస్. రైట్, నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్ ఎ కాస్ట్ సెన్సస్, సరే కుల గణన మనం పక్కన పెడితే లీడర్ వాంట్స్ టు డిస్కస్ మిస్టర్ రాహుల్ గాంధీ అడ్వర్బ్ ఇస్ నౌ అండ్ సీక్స్ అంటే కోరుకుంటున్నాడు. సీక్స్ ద రిమూవల్, దేన్ని రిమూవ్ చేయాలని కోరుకుంటున్నాడు అంటే రిమూవల్ ఆఫ్ ద 50% సీలింగ్ ఇన్ రిజర్వేషన్స్. 50% సీలింగ్ ఎక్కడ ఉంది? సుప్రీంకోర్టు విధించింది 50% కన్నా ఎక్కువ రిజర్వేషన్ కల్పించడానికి వీల్లేదు ఏ కేటగిరీలో అయినది. బీసీ రిజర్వేషన్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కావచ్చు, ఎక్కడైనా సరే 50% మించిపోకూడదు అనే సీలింగ్, ఆ క్యాప్ ఏదైతే ఉందో దాన్ని కూడా రిమూవ్ చేయాలని చెప్పేసి మిస్టర్ గాంధీ ఈ సీకింగ్ కోరుకుంటున్నాడు. అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ రిజర్వేషన్ ఇన్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఇంకేం కోరుకుంటున్నాడు? అండ్ ఎక్స్పాన్షన్ మీన్స్ ఇంప్రూవింగ్ ఏంటి ఆఫ్ రిజర్వేషన్ ఎక్కడ? ఇన్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో ఇంకా రిజర్వేషన్ ఇంకా పెంచాలి అన్న విధానాన్ని కోరుకున్నాడు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ఇట్ రైట్ నౌ. ఓకే, అండ్ ద నెక్స్ట్ పాయింట్ we are moving, last passage I think. This is the last passage, let's confirm. So let's see. So though is the conjunction, you know, which is giving the one sentence is positive, one sentence is negative అన్న కాంటెక్స్ట్ లో దో రాస్తాడు. అయినప్పటికీ అన్న సెన్స్ లో దో రాస్తాడు. దో, ఆల్ దో, ఈవెన్ దో, ఏదైనా ఒకటే. దో దేర్ ఈజ్ నో ఎవిడెన్స్ యట్, ఎలాంటి ఆధారం లేదంట. దేర్ అనేది సబ్జెక్ట్, వర్బ్ అనేది ఈజ్, నో ఎవిడెన్స్ అనేది ఆబ్జెక్ట్, నౌన్. దెర్ ఈజ్ నో ఎవిడెన్స్ యట్, ఇప్పటి వరకు ఎలాంటి ఆధారం లేదు. ఏంటి ఆధారము? దట్. ఏమిటి ఆధారం అంటే దట్ ద కాంగ్రెస్ హ్యాస్, ద కాంగ్రెస్ ఇస్ ద సబ్జెక్ట్, వర్బ్ చూడండి హ్యాస్ కలిగి ఉంది, లేదా ఆర్ ఇస్ ద కంజంక్షన్, విల్ మేక్ ఎలక్టోరల్ గెయిన్స్. ఇగో వర్బ్ అనేది విల్ మేక్ ఎలక్టోరల్ గెయిన్స్ అంటే ఎన్నికపరమైనటువంటి లాభాలు పొందుకుంటుందా లేదా అనే విషయము ఇంకా క్లారిటీ లేదు. ఫ్రమ్ ద న్యూ స్టిర్రింగ్ అంటే ఇక్కడ దిస్ ఐడియాలజీ, ఇక్కడ జరుగుతున్నటువంటి తతంగం. ఎలక్టోరల్ గెయిన్స్ ఫ్రమ్ ద న్యూ స్టిర్రింగ్ అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క తతంగంలో, స్టిర్రింగ్ అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఎమోషనల్ ఈ యొక్క ఫ్రేమ్వర్క్ రైట్ నౌ. సో ద కాంగ్రెస్ హ్యాస్ the electoral gains, or the Congress will make any electoral gains from the new stirring that we don't know. Letter wants to discuss. There is no evidence. It is evident కానీ అంటే కాంగ్రెస్ కి లాభాలు వస్తాయో లాదో తెలియదు కానీ ఇక్కడికి వచ్చింది దో ఇక్కడికి వస్తుంది. దో ఇట్ ఈజ్ ఎవిడెంట్, ఇది మాత్రం అర్థం అవుతుంది, ఇది మాత్రం క్లియర్ గా అర్థం అవుతుంది. ఇట్ ఈజ్ ఎవిడెంట్ అంటే ఇట్ ఈస్ క్లియర్, చాలా స్పష్టంగా అర్థమవుతుంది, సాక్షిభూతం అవుతుంది. ఐ విట్నెసింగ్ రైట్ నౌ. ఏంటది? దట్ ఏంటంటే దట్ ద బీజేపీ ఈజ్ వర్రీడ్. ఇప్పుడు బీజేపీ వర్రీ అయిందంట. అవును, బీజేపీ వర్రీ అయింది దేనికోసం? దేశాన్ని కాపాడడానికి కదా. దట్స్ వాట్ ద లెటర్ వాంట్స్ టు డిస్కస్. నెక్స్ట్ ద కౌంటింగ్ ఆఫ్, ఇప్పుడు బీజేపీ ఈజ్ వర్రీడ్ అని ఎందుకు రాశాడంటే ఇది కాంగ్రెస్ ఎజెండానంట. ఇది కాస్ట్ సెన్సస్ జరపకపోతే ఈ యొక్క సోషల్ జస్టిస్ పోద్ది అని బీజేపీ నరేటివ్ తీసుకొచ్చింది వాళ్ళ. మరి 50 ఏళ్ల నుంచి పాలించినప్పుడు మై డియర్ కాంగ్రెస్, ఈ నరేటివ్ ఎక్కడ పోయింది? మీరే పాలించారు కదా, దేశాన్ని ముక్కలు చేసి, దేశాన్ని ఛిద్రవద్ర చేసి పాలించారు కదా, మరి ఎక్కడ పోయింది? 50 ఏళ్ళు 70 ఏళ్ల నుంచి ఎక్కడ పోయింది అని రైటర్ అంటున్నాడు. ఈ విషయంలో ఇప్పుడు కనుక కాస్ట్ సెన్సస్ తీసుకొస్తే, ఇప్పుడు కనుక ఈ 2029 ముందు కాంగ్రెస్ కనుక కాస్ట్ సెన్సస్ తీసుకొస్తే ఓట్లన్నీ కాంగ్రెస్కే పడిపోయి బీజేపీ ఓడిపోతుందనే భయం బీజేపీలో ఏర్పడ్డది అనే సాక్ష్యం ఇక్కడ కనబడుతుందట. ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ ద బీజేపీ ఈస్ వర్రీడ్. బీజేపీ వర్రీ అయిందన్న సాక్ష్యం కనబడుతుందంట. ఇది క్లారిటీ. ఓకే, అండ్ నెక్స్ట్ ద కౌంటింగ్ ఆఫ్ కాస్ట్స్. వాట్ ఇస్ సబ్జెక్ట్ నౌ? ద కౌంటింగ్ అంటే లెక్క కట్టడం. ఎవరిని లెక్క కట్టడం? ఆఫ్ కాస్ట్ అండ్ కమ్యూనిటీస్. The counting of caste and communities unleashed అంటే opened, revealed. So the counting of caste and communities, ఈ కులాలని ఈ యొక్క వర్గాలను లెక్కబెట్టేటువంటి వ్యవహారం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే unleashed అంటే revealed, opened అన్న కాంటెక్స్ట్ వస్తుంది ఇక్కడ. Revealed social
ఫోర్సెస్. ఓకేనా, కొన్ని సామాజిక శక్తులు అనేటివి బయటపడ్డాయంట. ఎప్పుడు? ఇన్ కొలోనియల్ ఇండియా, అంటే బ్రిటిష్ పాలకులు వచ్చి భారతదేశాన్ని లూటీ చేసుకొని పోయారు కదా, మొత్తం ధ్వంసం చేసిపోయారు కదా, ఆ టైంలో బయటపడ్డాయంట సామాజిక శక్తులు. అప్పుడే చేపట్టారంటే కులగణన. దట్ కంటిన్యూ టిల్ డేట్. ఇప్పటి వరకు కూడా సామాజిక శక్తులు అనేది విచలవిడిగా చెలరేగుతున్నాయి ఈ దేశంలో అని రైటర్ అంటున్నాడు. కొలోనియల్ ఇండియా అంటే బ్రిటిష్ ఎరా, వాళ్ళు వచ్చి కాలనీలు ఏర్పరిచి భారతదేశాన్ని పాలించారు 200 సంవత్సరాలు. దట్స్ వాట్ ద మీనింగ్ ఆఫ్ కొలోనియల్ ఇండియా. So that continue till date, and a comprehensive cost count. Writer wants to discuss the next part here. And a comprehensive cost count. You see that and is a conjunction here, and the subject is here a comprehensive cost count. Comprehensive means total, full, with all the clarity. The first since 1931. మొట్టమొదటిసారిగా కులగణన ఎప్పుడు జరిగింది? 1991లో జరిగింది. A comprehensive cost count is set to unmake. చూడండి, is set to unmake and remake. Unmake means to remove or to totally cancel. Unmake or remake many political and social realities. ఇప్పుడు కనుక కులగణన చేపడితే కనుక చాలా రాజకీయ మరియు సామాజిక రియాలిటీస్ అనేది బయటపడతాయి. అందుకని కాంప్రహెన్సివ్ కాస్ట్ కౌంట్ అనేది రావాలి అనేది యొక్క ఉద్దేశం. నెక్స్ట్, a caste census. What is it right now? A caste census, కులగణన would not automatically result in, ఈ విధంగా దారి తీయకూడదు. ఏ విధంగా? would not result in reservation. would not result in reservation according to population figures. పాపులేషన్ ఎక్కువగా ఉందని వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ కావాలి అంటే మా దామాషా ప్రకారంగా మాకు రిజర్వేషన్ కావాలి, మేము 50% ఉన్నాం కాబట్టి మాకు 50% రిజర్వేషన్ రావాలన్న విధంగా జరగకూడదు. ఆ కాస్ట్ వాళ్ళు తక్కువ ఉన్నారు, వాళ్ళకి తక్కువ రిజర్వేషన్, ఈ కాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వీళ్ళకి ఎక్కువ రిజర్వేషన్, అలా జరగకూడదు. అలాంటి పరిణామాలకు దారి తీయకూడదు అని రైటరు ఒక క్లారిటీ ఇస్తున్నాడు. అండ్ విచ్ ఈజ్ ఒబ్నోక్షియస్ అంటే విచ్ ఈస్, ఇక్కడ అలా జరిగినట్లయితే, విచ్ అంటే ఏంటి? అలా జరిగినట్లయితే విచ్ ఈస్ obnoxious. Obnoxious means disgusting, vexing, annoying, irritating, వెరీ పాయిజనస్, అలా చాలా విషాదకరంగా ఉంటుంది, ప్రమాదకరంగా ఉంటుంది, అలా జరగకూడదు. తమాషా ప్రకారంగా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. మరి ఎవరికి ఇవ్వాలి ఈ యొక్క రిజర్వేషన్ అంటే, యాజ్ ఆర్టికల్ 16(4) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 16(4) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఆ ఆర్టికల్ ఏం చెప్తుంది? మేక్స్ ఇట్ క్లియర్. ఇది స్పష్టం చేస్తుంది. దేని స్పష్టం చేస్తుంది? స్పెషల్ ప్రొవిజన్. ఇది ఒక ముఖ్యమైనటువంటి నిబంధన. ఏంటి? ఫర్ రిజర్వేషన్ ఇవ్వాలి ఇన్ ఫేవర్ ఆఫ్, వీరికి తగ్గట్టుగా, వారికి తగ్గట్టుగా, ఇన్ ఫేవర్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాస్, వెనకబడినటువంటి వర్గాలు, కెన్ బి మేడ్, వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలి. ఎలా? ఓన్లీ ఇఫ్, వాళ్ళు ఇలా ఉన్నప్పుడు, సచ్ కమ్యూనిటీ ఈజ్, అలాంటి వర్గం గనక ఒకవేళ ఈజ్ inadequately represented in all public services, వాళ్ళు కనుక పబ్లిక్ సర్వీసెస్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్, గవర్నమెంట్ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు కనుక వాళ్ళు కరెక్ట్ రిప్రజెంటేషన్ లేకపోతే వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలి. అంతే తప్ప ఈ యొక్క పాపులేషన్ ఫిగర్స్కి తగ్గట్టుగా తమాషా ప్రకారంగా రిజర్వేషన్ ఇవ్వడం కరెక్ట్ కాదు అని రెడ్డరు తన యొక్క క్లారిటీ మెన్షన్ చేస్తున్నాడు. నెక్స్ట్, కాస్ట్ సెన్సస్, మళ్ళీ ఇంకో క్లారిటీ చెప్తున్నాడు. కుల గణన అనేది షుడ్ నాట్ బి అలౌడ్, ఇలా జరగకూడదు. టు ఆసిఫై మీన్స్ చెప్పాం కదా, టు మేక్ సంథింగ్ రిజిడ్, టు మేక్ సంథింగ్ హార్డెన్. ఆసిఫై సోషల్ డివిజన్స్ అంటే సామాజిక విభజన. ఇంకా దాన్ని ఇప్పటికే కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలని కొట్టుకుంటున్నటువంటి ఈ దేశంలో, సరే మరి అంత కాకపోయినా ఒక విధంగా ఇంత పెద్ద భారతదేశంలో మరి ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని వర్గాలు కలిసికట్టుగా ఉంటున్నటువంటి ఈ దేశంలో ఇంకా సోషల్ డివిజన్స్ రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ కాస్ట్ సెన్సస్ ఉంటుంది. కాస్ట్ సెన్సస్ చేపట్టు, తప్పులేదు, బట్ షుడ్ నాట్ ఓసిఫై సోషల్ డివిజన్స్. ఇంకా సామాజిక విభజనలు తీసుకురాకు, సామాజికంగా బీటలు వారకుండా ఉంటే సరిపోద్ది అనేది యొక్క ఉద్దేశం. బట్ అంతేగాని ఓన్లీ యూజ్ టు బెటర్, కానీ ఎలా వాడుకోవాలంట? ఓన్లీ యూజ్ టు బెటర్, ఇలా వాడుకోవాలి. బెటర్ టార్గెట్ బెనిఫిట్స్, ఎక్కువ లాభం చేకూరే విధంగా. ఎవరికి లాభాలు? బెనిఫిట్స్ ఆఫ్ అఫర్మేటివ్ యాక్షన్. అఫర్మేటివ్ మీన్స్ వెరీ స్ట్రాంగ్,
వెరీ వెరీ పవర్ఫుల్. అలాంటి ఒక అఫర్మేటివ్ యాక్షన్ ద్వారా ఇవాళ అందరికీ బెనిఫిట్స్ చేకూరే విధంగా ఈ యొక్క కాస్ట్ సెన్సస్ జరగాలి. అంతేగాని షుడ్ నాట్ ఆసిఫై సోషల్ డివిజన్స్ ఉండే విధంగా ట్రై చేయకూడదు అని రైటర్ యొక్క ఉద్దేశం. ఓకేనా? సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ద entire editorial column with all one to one words. We have discussion 5 minutes of the words we have brought to you in detail. ఏమైనా ఇంపార్టెంట్ వర్డ్స్ ఉంటే డిస్కస్ చేద్దాం. చూడండి, ఓసిఫై అంటే చెప్పాము, ఎముకలా గట్టిగా మారడాన్ని ఏమంటారు అంటే ఓసిఫై అని చెప్పాము. ఇది ఇంపార్టెంట్ వర్డ్. ఎక్స్క్యూజ్ మీ, ఇది డిఫరెంట్ పదాలుగా మనకు మార్కెట్లో యూజ్ చేస్తాడండి. ఓసిఫై అంటే టు మేక్ సంథింగ్ స్ట్రాంగ్, రిజిడ్, హార్డ్ అండ్ టఫ్ అండ్ ఇస్ కాల్డ్ ఓసిఫై. ఇవన్నీ పదాలు మీకు తెలుసు. సెట్ ఇన్ స్టోన్, ఇగో ఈ పదం ఇంపార్టెంట్. సిమెంటింగ్ సంథింగ్ అంటే మేకింగ్ స్ట్రాంగ్. ఇప్పుడు సిమెంట్ ఎందుకు బలంగా, గోడ బలంగా ఉండాలంటే సిమెంట్ వాడతాం కదా. ఇగో ఈ పదాన్ని అందుకు పట్టుకొచ్చాడు. సిమెంటింగ్ అంటే టు మేక్ సంథింగ్ స్ట్రాంగ్, ఇంకా బలంగా చేయడాన్ని సిమెంటింగ్ అంటాం. ఇది వర్బ్గా వాడతాడు. సిమెంట్, సిమెంటెడ్, సిమెంటెడ్, సిమెంటింగ్, సిమెంట్స్. ఇక మిగతా పదాలన్నీ మీకు తెలుసు. లైట్. నెక్స్ట్ సెగ్మెంటేషన్ అంటే విభజన. మనం అంటాం కదా సెగ్మెంట్, ఒక వర్గం, ఒక ప్రాంతం. సెగ్మెంటేషన్ అంటే దాంట్లో విభజించడం, డివిజన్, సెపరేషన్, కేటగరైజేషన్. ఈ పదం ఇంపార్టెంట్. డైసెక్షన్. చూడండి, జనరల్ గా వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సెక్ట్? సెక్ట్ మీన్స్ టు కట్. 2 భాగాలుగా ముక్కలు చేయడాన్ని ఏమంటారు? డైసెక్షన్. మరి 3 భాగాలు చేయడాన్ని ట్రైసెక్షన్. మరి 4 భాగాలుగా చేయడాన్ని క్వాడ్రుసెక్షన్. ఇట్లా సెక్ట్ అంటే గుర్తుపెట్టేసుకోండి, విచ్ మీన్స్ టు కట్. డైసెక్షన్ అంటే 2 భాగాలుగా, 2 ముక్కలుగా కోయడాన్ని ఏమంటారు అంటే డైసెక్షన్. మనం అంటాం ఇన్సెక్ట్ అంటాం. దాన్ని ఎందుకు ఇన్సెక్ట్ అంటాం అంటే ఫర్దర్లీ యూ కెనాట్ కట్. ఇంకా ఇప్పుడు చూడండి, ఇన్సెక్ట్, ఇన్ అంటే అర్థం ఏంటి? నో. ఇన్ అంటే అర్థం ఏంటి? నో. ఇంకా ఫర్దర్ గా మీరు కట్ చేయలేరు దాన్ని, అందుకే దాన్ని ఇన్సెక్ట్ అని పేరు పెట్టారు. ఇట్లా ఫ్రాగ్మెంటేషన్ అంటే భాగాలు విడగొట్టడం. డిఫరెన్షియేషన్, టైలరింగ్ చూడండి, టైలర్ ఏం చేస్తాడు? క్లోత్ని కట్ చేస్తాడు కదా, భాగాలుగా, ముక్కలు విడగొడతారు కదా. సో అదే కాంటెక్స్ట్లో ఈ పదం వాడాడు. ఈ పదం ఇంపార్టెంట్. టైలరింగ్ అన్న కూడా విడగొట్టడం భాగాలుగా. సో దట్స్ ఆల్. అండ్ ప్లాంక్ అంటే మనం చెప్పాం, ఇప్పుడు మనం వుడెన్ ప్లాంక్ ఉంటాయి కదా, మన స్టడీ అవర్లో వుడెన్ ప్లాంక్ పెట్టుకొని దాని మీద రాసుకోవడం, చదువుకోవడం చేస్తాం. ప్లాంక్ అంటే ఇట్స్ ఎ బేసిస్. నేను చదువుకోవడానికి ఒక పథకం పండుకున్నా, దట్స్ కాల్డ్ వుడెన్ ప్లాంక్. సో అదే పదాన్ని ఇక్కడ పట్టుకొచ్చారు. ప్లాంక్ అంటే ఏంటి? వారి యొక్క బేస్, వారి యొక్క పాలసీ, స్టాండ్స్, ప్లాట్ఫామ్, ప్రపోజల్, స్ట్రాటజీ, కమిట్మెంట్, ఎజెండా, మేనిఫెస్టేషన్, ఇవన్నీ కూడా. ఇగో డాక్ట్రిన్. డాక్ట్రిన్ అంటే ఇది ఇంపార్టెంట్ వర్డ్. డాక్ట్రిన్ అంటే సిద్ధాంత్, ఫిలాసఫీ, ఇలా. అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్. నేను మొన్న కూడా మనం ఆడుకున్నాం, ఇది ద టిఆర్ఎఫ్ అంట, ద రెసిస్టెంట్ ఫ్రంట్ అంట. లష్కరీ తాయిబా వల్ల తమ్ముడైన. సో ఆయన పేరు ఏం పెట్టారంటే రెసిస్టెన్స్ ఫ్రంట్ అని పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ లష్కరు, ఈ జామా, ఈ పేర్లు పెట్టుకుంటే అవి ఇస్లాం పేర్లను చూపిస్తున్నాయి కదా, అందరూ ఇస్లాం అంటున్నారని చెప్పి పేరు మార్చుకున్నారు. సో పేరు మార్చుకుంటే ఇంగ్లీష్ పేరు పెట్టుకున్నారండి. ఇప్పుడు ఎవరు గుర్తుపట్టారు కదా, అందుకే దానికి ఏం పెట్టుకున్నారు? టిఆర్ఎఫ్, రెసిస్టెంట్ ఫ్రంట్. అదే నువ్వు లష్కరు, బిష్కరు అని పేరు పెడితే అది ఇస్లాంకి వెళ్ళిపోద్ది. అలా వద్దు అని చెప్పి పేరు మార్చారు. దాని పేరు పెట్టుకున్నారు వాళ్ళు, రెసిస్టెంట్ ఫ్రంట్ అని పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు ఎవరు గుర్తుపట్టారు అన్నట్టు. అంటే వాళ్ళ మీదకి ఎవరైనా యుద్ధానికి వస్తే ప్రతిఘటడానికి మేము ఒక వర్గంగా తయారైన అంతే తప్ప మేము ఎవరిని చంపేయము అని వారి యొక్క కాన్సెప్ట్. అందుకే పేరు పెట్టుకున్నారు. సో అలా రెసిస్టెంట్ అంటే అపోజిషన్, రిబెలియన్, కాంబాట్. ఇగో ఈ పదం ఇంపార్టెంట్. ఇక్కడ బ్యాట్ అంటే ఏంటి? టు బీట్ కదా, కొట్టడం. మస్కిటో బ్యాట్ అంటే దోమల్ని కొట్టడం. క్రికెట్ బ్యాట్ అంటే బాల్ని కొట్టడం. మరి అందరూ కలిసి పోరాడితే కాంబాట్, కంబాటివ్ ఫోర్సెస్ అంటాం. అందరూ కలిసి కొట్టడం. ఇంకొన్ని రిటాలియేషన్, ప్రతికి 10, దెబ్బకు దెబ్బ. కౌంటర్ యాక్షన్, డిసోబీడియన్స్, ఇవన్నీ. ఇది ఇంపార్టెంట్. కాన్ఫరంటేషన్ అంటే తగాదా, గొడవ. ఇది మనం మాట్లాడుకోండి. డిసెంట్ కి అపోజిట్ ఏంటి? అసెంట్. అసమ్మతి, సమ్మతి. ప్రొటెస్ట్ అంటే ఎజిటేషన్. డెఫియన్స్ అంటే చూడండి కదా, డిఫై అంటామండి మనం, డినై చేయడం, పెడచెవిన పెట్టడం, ఇస్ కాల్డ్ డెఫియన్స్. ఇట్లా ఇవన్నీ పదాలు ఇంపార్టెంట్. ఇగో రెబెలియన్, మనకు తెలుసు కదా, బెల్ అంటే చాలండి. బెల్ అంటే వార్, యుద్ధము. మనం అంటాంగా గంట కొడితే స్కూల్కి వెళ్ళాలి అంటే యుద్ధం మొదలైంది ఇక. ఇట్లా ఇక్కడ బెల్లాట్రిక్స్, రెబెలియన్ ఏనా. బెల్లాట్రిక్స్ అని ఒక పదం ఉంది. బెల్లాట్రిక్స్ అంటే ఫీమేల్ వారియర్. టిఆర్ఐఎక్స్, ఎక్స్క్యూజ్ మీ, టిఆర్ఐఎక్స్ అనే పదం ఎక్కడొచ్చినా కూడా దిస్ ఇస్ రిలేటెడ్ టు ఫీమేల్ వారియర్. రాణి రుద్రమాదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, వి కాల్ దెమ్ బెల్లాట్రిక్స్, ఫీమేల్ వారియర్స్. యుద్ధంలో పోరాడుతారు అంటే బెల్ అంటే వారు, ట్రిక్స్ అంటే ఫీమేల్. ఓకే, సో దీస్ ఆర్ ద జనరల్ వర్డ్స్ వీ హావ్ అండర్స్టూడ్. అండ్ ఇక చూడండి, ఇంతకుముందు మనం చెప్పాం సాలియంట్. ఇగో SALIENT, సాలియంట్. ఈఎన్టీ అంటే అడ్జెక్టివ్,
ఓకే, ఈఎన్టీ అంటే అడ్జెక్టివ్, యాన్స్ అంటే ఏం చెప్తామండి, నౌన్. అర్థం ఒకటే. సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ దిస్ బుక్ అంటే మంచి సాల్ట్, మంచి ఉప్పుతో నిండినటువంటి మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమంటారంటే సాలియంట్. అది నౌన్ తీసుకున్నాడు, సాలియన్స్ అంటే సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్, దాని యొక్క ప్రాముఖ్యత, స్టాండ్ అవుట్, రిలవెన్స్, వెయిట్, విజిబిలిటీ, ఇది ఇంపార్టెంట్. కాన్స్పిక్యూస్నెస్ అంటే క్లారిటీ, నోటబిలిటీ, ఇంపార్టెన్స్, ఇవన్నీ మీకు తెలుసు జనరల్. నెక్స్ట్ అండర్ కరెంట్, ఇంతకుముందు చెప్పాము చాప కింద నీరులా ప్రవహించడానికి. ఇప్పుడు కరెంట్స్ అంటాం కదా, కరెంట్స్ అంటే ప్రవాహాలు. అండర్ కరెంట్ అంటే కింద కింద ప్రవహించేటువంటి ఆ ప్రవాహాలను ఏమంటారంటే అండర్ కరెంట్స్. చాప కింద నీరులా ప్రవహించడాన్ని ఏమంటారు, అండర్ కరెంట్స్. అంటే ఇంటర్నల్ మోటివ్, ఆ ఇంటర్నల్ క్లారిటీ, ఆ హిడెన్ సెంటిమెంట్, సబ్ టెక్స్ట్, లేటెంట్ ఫీలింగ్స్. లేటెంట్ అంటే రహస్యమైన. యు హోల్డ్ ఆఫ్ దిస్ వర్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎనిగ్మాటిక్ అంటాం, ఎనిగ్మాటిక్, ENIGMATIC, ఎనిగ్మాటిక్ అంటే రహస్యమైన, కొంచెం ఎనిగ్మాటిక్ ఎత్తుగడలు, వి కాల్ ద వర్డ్ ఎనిగ్మాటిక్ ఫీలింగ్స్. సో లేటెంట్ హీట్ ఆఫ్ ఎనర్జీ అంటే దాగి ఉన్న శక్తి. ఇగో లేటెంట్ ఫీలింగ్ అంటే ఇంటర్నల్ ఫీలింగ్, అండర్ కాంటెక్స్ట్ అంటే ఇంటర్నల్ ఫీలింగ్. గ్రౌండ్ స్వెల్స్ అన్నాడు, ఇది ఏదో సంబంధం లేని పదం ఇది. ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్. సటిల్ ఇన్ఫ్లుయెన్స్. సటిల్ అంటే మీనింగ్ ఏంటి, స్మాల్, అంటే అందులో లోపల దాగి ఉన్నటువంటి చిన్న ప్రభావం, ఇన్ఫ్లుయెన్స్. క్వైట్ అన్రెస్ట్, ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ ఫోర్స్, అన్స్పోకెన్, ఇది ఇంపార్టెంట్. స్టెల్త్, ఇది నేను కూడా చెప్పాం మనం. ఇది స్టెల్త్, స్టీల్ కి డిఫరెన్స్ ఏంటి? స్టీల్ అంటే వర్బ్, స్టెల్త్ అంటే అడ్జెక్టివ్. ఐమ్ సారీ, స్టెల్త్ అంటే నౌన్. యా, స్టెల్తీ అడ్జెక్టివ్, స్టిల్దీలీ అడ్వర్బ్, స్టీల్ వర్బ్, స్టెల్త్ నౌను. అర్థం ఒకటి, దొంగతనంగా పారిపోవడం, అంటే ఎవరికి కనబడకుండా పారిపోవడం, స్టెల్త్ మూమెంట్. క్రెడిట్ అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, క్రెడ్ అంటాం. క్రెడ్ అంటే మీనింగ్ ఏంటి సార్? క్రెడ్ అంటే మీనింగ్ ఏంటి, బిలీఫ్, నమ్మకం. మనం క్రెడిట్ కార్డ్ అంటాం, దాన్ని ఎందుకు క్రెడిట్ కార్డ్ అంటాం అంటే బ్యాంకు మనల్ని నమ్మి 1,00,000 రూపాయలు లిమిట్ ఇస్తుంది, కడితే ఓకే, కట్టకపోతే తీసుకోపోతుంది, నమ్మకం లేనట్టు. దట్స్ కాల్డ్ క్రెడిట్ కార్డ్ అంటాం. దాన్ని ఎందుకు క్రెడిట్ కార్డ్ అంటామంటే నమ్మకమైనటువంటి కార్డు, అంటే మనల్ని గుర్తించి ఇచ్చేటువంటి కార్డే క్రెడిట్ కార్డు. రికగ్నైజ్, ప్రైజ్, మెచ్చుకోవడం. బాగా క్రెడిట్ కార్డు వాడితే ఏం చేస్తారు, ఇంకో 10 లక్షలు పెంచుతారు, అంటే మెచ్చుకుంటున్నట్లు లెక్క. ప్రైజ్, పొగడ్త, బోస్ట్. సో థ్యాంక్స్, అకోలేట్స్, ఇవన్నీ కూడా జనరల్ వర్డ్స్. ట్రిబ్యూట్స్, పేయింగ్ ద ట్రిబ్యూట్స్ అంటే మనం వారికి నివాళులు అర్పించడం. గివింగ్ ద క్రెడిట్స్ టు హిమ్, నమ్మకంగా వారికి నివాళులు అర్పించడం. డిస్ప్లేస్డ్ అంటే మార్పు చెందించడం. దిస్ వర్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అప్రూటెడ్, రూటెడ్ అంటే మీనింగ్ ఏంది, వేళ్ళు కదా, చెట్టుకు కింద వేళ్ళు ఉంటాయి. కొన్నిసార్లు వానాకాలంలో చెట్లు వేళ్లతో సహా కింద పడిపోతూ ఉంటాయి. అంటే అది పెద్ద గాఢ ద్వారం వచ్చినప్పుడు ఆ చెట్టు, పెద్ద చెట్టు కాస్త కింద పడిపోతుంది, అప్పుడు వేళ్ళు బయటపడతాయి, చెట్టు యొక్క వేర్లు బయటపడతాయి. సో దట్స్ కాల్డ్ మెనీ ట్రీస్ వర్ అప్రూటెడ్ ఇన్ ద సిటీ, కాస్డ్ డిస్టర్బెన్స్, సో మచ్ హ్యాపెండ్ ఇన్ ద సిటీ. అప్రూటెడ్ అంటే తలకిందులు అవ్వడం, మొత్తం కూకటి వేళ్లతో పైకి రావడం ఇక్కడ అప్రూటెడ్. ఇక ఎగ్జైల్డ్ అంటే తెలుసు కదా, అరణ్యవాసం పోవడం, హోమ్లెస్, బ్యానిష్డ్. బ్యానిష్డ్ అంటే మొత్తం దేశ నికాలా, దేశ బహిష్కరణ करना किसी को. और इवैक्यूएटेड मीन्स खाली करना. रिफ्यूज मीन्स उनको छोड़ना, भेजना बस. डिसलोकेटेड అంటే ఏ లొకేషన్ से दूसरा लोकेशन को भेजना. एक्सपेल्ड मीन्स बाहर निकालना, మొత్తం బయటికి పంపించడం, ఎక్స్పెల్. డ్రివెన్ అవుట్ మీన్స్ బయటికి పంపించడం. ఇవన్నీ కూడా ఒకటే స్లాంగ్ పదాలు. సబాల్టర్న్, సబ్ మతలబ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సబ్? సబ్ అంటే ఏం చెప్పాము, అండర్, కింద. ఆల్టర్ అంటే మీనింగ్ ఏంది, ఇంకొకటి, అనదర్. అంటే వాళ్ళకి వాళ్ళు కాకుండా, అంటే నేషనల్ పార్టీస్ కాకుండా వాళ్ళ కింద ఇంకొక వర్గం పాలిస్తుంది. దట్స్ కాల్డ్ సబాల్టర్న్ పార్టీస్. అంటే వివిధ రకాలుగా వార్చారు. మార్జినలైజ్డ్ అంటే వెరీ డౌన్ ట్రాడెన్ పీపుల్, డిస్ఎంపవర్డ్, పవర్ లేకపోవడం, సబ్జుగేటెడ్ అనగదొక్కబడినటువంటి వాళ్ళు, డౌన్ ట్రాడెన్ అణిచివేసబడినటువంటి వాళ్ళు, నాన్ ఎలీట్, ఎలీట్ అంటే సంపన్న, నాన్ ఎలీట్ అంటే కొంచెం గరీబ్, జైసి ఆతే, ఒప్రెస్డ్, సప్రెస్డ్, డిప్రెస్డ్. సో ఇవన్నీ కూడా ఒకటే పదాలు. ఎస్పౌసింగ్, జస్ట్ నౌ ఐ టోల్డ్ యూ, స్పౌస్ మీన్స్ హస్బెండ్ ఆర్ వైఫ్, అది నౌను. ఎస్పౌసింగ్ అంటే ఏం చెప్పాలి, ఇది వర్బ్. అంటే ఒకరినొకరు కట్టుబడి ఉండడమే కదా హస్బెండ్ వైఫ్ అంటే. సో జస్ట్ లైక్ అడ్వకేటింగ్, ఒకరినొకరు సలహా ఇచ్చుకోవడం, సపోర్టింగ్, ఛాంపియనింగ్, అలైనింగ్ విత్, కలిసి ఉండడం. ఎక్కి సాత్ రహనా ఇస్ కాల్డ్ అలైనింగ్. ఎంబ్రేసింగ్ మతలబ్ జైసా పకడ్నా, ఎంబ్రేసింగ్ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. బ్యాకింగ్, దిస్ వర్డ్ ఇంపార్టెంట్. బ్యాకింగ్ అన్నా కూడా సపోర్టింగ్ అన్న ఒక సెన్స్ మనం మాట్లాడతాం. ఎండోర్సింగ్, వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఎండోర్సింగ్ అన్నా కూడా సపోర్టింగ్, ఎండోర్సింగ్ సమ్మన్, సపోర్ట్, మద్దతు చెప్పడం. సో ఆల్ రైట్. న్యూ స్టిర్రింగ్ అంటే కొత్త ప్రొవోకేటింగ్ అని చెప్పాము. అన్మేక్ అంటే అండు. ఆబ్నాక్షియస్, పాయిజనస్,
ఇక చూడండి పాయిజనస్, బాదర్సమ్, అగ్రవేటింగ్, అన్నోయింగ్, డిస్గాస్టింగ్, ఇరిటేటింగ్, వెగ్జింగ్, ఇవన్నీ కూడా ఆబ్నాక్షియస్. ఇక లాస్ట్ వర్డ్ అఫర్మేటివ్ అంటే కన్ఫర్మ్డ్. ఇందులో కూడా ఫమ్ ఉంది చూడండి. ఫమ్ అంటే అర్థం ఏం చెప్పాం మనం? స్ట్రాంగ్, చాలా బలంగా ముందుకు తీసుకుపోవడాన్ని ఏమంటాం? అఫర్మేటివ్ యాక్షన్ ఈజ్ రిక్వైర్డ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ వార్. వి వాంట్ దన్ అఫర్మేటివ్ యాక్షన్, certified, official, authorized. So like this we have discussed entire words today's discussion. So hope you understand guys. ఈ విధంగా ప్రతిరోజు చదువుకోవడం వల్ల మీకు ఫుల్ క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. సో vocabulary, grammar and reading skills ఇలా చదివితే within just 100 or before that only you will get the clarity. Okay, so thank you, have a good day.